పరమాచార్య స్వామి వారు తరచు అంటుండేవారు, నీకు విశ్వాసం ఉండాలి కానీ పరాశక్తికి నీ మాట ఎప్పుడూ వినపడుతుంది అంటుండేవారు. పరమ సత్యం చూడండి. దేవీ నవరాత్రుల్లో శాకంభరి అమ్మవారి యొక్క దర్శనం చేసిన కేవలం ఒకే ఒక్క మాట, ఆవిడ గురించి నమశాకంభరి శివే అంతే, ఇంకో మాట అక్కర్లేదు. ఆ శ్లోకంలో మిగిలిన 3 పాదాలు కూడా చెప్పక్కర్లేదు. ఆ ఒక్క పాదం చెప్పి ఇవాళ అమ్మవారిని శాకంభరిగా దర్శనం చేస్తే చాలు, శారదా నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని శాస్త్రవాక్కు. ఇవాళ మనం ఆవిడ్ని శాకంభరిగా పూజ చేశాం. ఆవిడ శాకంభరిగా వచ్చే ముందు శతాక్షిగా ముందు రూపాన్ని తీసుకుంది. నీరు లేక అలమటిస్తున్నటువంటి ప్రజల్ని అనుగ్రహించడం కోసమని ఎండిపోయిన నూతులు నిండేటట్టుగా 100 కన్నులతో వర్షించింది ఆవిడ. బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి ఆ రోజుల్లో అని నిన్నటి రోజున నేను మీకు మనవి చేశాను. ఇవాళ మేము ఇక్కడ శాకంభరి అమ్మవారి యొక్క స్వరూపాన్ని తయారు చేయడం ఇంచుమించుగా పూర్తి చేస్తున్నాం. శతాక్షి అవతారాన్ని అమ్మవారు స్వీకరించినప్పుడు ఎటువంటి వర్షం పడిందని శాస్త్రం చెప్పిందో అటువంటి వర్షమే పడింది. అనుకోకుండా మా ప్రసాద్ బాబు గారు తెలిసో తెలియకో అమ్మవారు చూసావా కురిపించానని సత్యం చెప్పించడానికి ఇక్కడ అలంకారం చేస్తున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూసారా జలపాతం కింద ఎలా పడిపోతున్నాయో మెట్ల మించి నీళ్లు అన్నారు. మళ్ళీ సభ జరుపుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రతిబంధకం లేకుండా తెలిపించేసింది. ఇంకా ఇంతకన్నా అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని ఏ రూపంతో అర్చన చెయ్యాలో శాస్త్రాలు ఎలా చెప్పాయో అలా అర్చన చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ లోకంలో నేను చూపించగలనా? ఎంత మాట్లాడాలి? ఏమి మాట్లాడక్కర్లేదు. విశ్వాసంతో నిలబడితే అమ్మవారు ఎంతగా నిలబడుతుంది, అమ్మవారు ఎంతగా కృప చేస్తుంది అన్నదానికి ఇవాళ జరిగినటువంటి సంఘటనే నిదర్శనం. సరే, ఇవాల్టి ప్రసంగానికి సంబంధించినంత వరకు కేవలం నేను ఏదో ఒక 45-50 నిమిషాలు మాత్రమే ఇవాళ మాట్లాడవలసి ఉంది. ఎందుకంటే వాహన సేవ జరగవలసి ఉంది. కించిత్ ఆలస్యంగా సభ ప్రారంభమై ఉంది. అమ్మవారిని మహాలక్ష్మి అని ఒక నామంతో పిలుస్తారు. మహాలక్ష్మి అన్న నామంతో పిలిచినప్పుడు సాధారణంగా మనందరికీ ఉండేటటువంటి అభిప్రాయం ఎలా ఉంటుందంటే, మహాలక్ష్మి ఏం చేస్తుంది అని నేను అడిగాను అనుకోండి, ఉత్తర క్షణంలో చాలామంది ఏం చెప్తారంటే మహాలక్ష్మి ఐశ్వర్యం ఇస్తుంది అని చెప్తారు. మహాలక్ష్మి ఐశ్వర్యం అలా ఇవ్వదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అలా ఏం ఆవిడ ఇవ్వదు. ఆవిడ ఇచ్చే ముందు నువ్వు చేసింది ఏమైనా ఉందా చూస్తుంది. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేశావని ఆవిడ ఇవ్వదు. శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదట ఆయన నిరూపించినటువంటి ఘట్టం, ఆయన కనకధారా స్తవం చేసి లక్ష్మీదేవిని స్తోత్రం చేసినటువంటి సందర్భం దీన్ని నిరూపణం చేస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం పొందడము అంటే మీరు బాగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ నేను సంక్షిప్త ప్రసంగం కాబట్టి మీకు అందులో ఉన్న సారాన్ని మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మహాలక్ష్మి అనుగ్రహము ఫలానా వాడికి ఉన్నది అని దేని బట్టి చెప్పవచ్చు? ఐశ్వర్యం ఉన్నవాడు లక్ష్మీ అనుగ్రహం ఉన్నవాడు కాడు, దరిద్రుడైపోతున్నవాడు అని అర్థం. గొప్ప విద్య ఉన్నవాడు లక్ష్మీ అనుగ్రహం ఉన్నవాడు కాడు, అందగాడు లక్ష్మీ అనుగ్రహం ఉన్నవాడు కాడు. లేకపోతే ఏదో ఈశ్వర విభూతిని ఒక అధికారము ఏదో పొంది ఉన్నవాడు ఈశ్వరానుగ్రహం పొంది ఉన్నవాడు కాడు, లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు కాడు. నేను ఎందుకు ఈ మాట ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానో తెలుసా అండి? మీరు గత జన్మలలో ఏదో కొంత పుణ్యాన్ని చేసి ఉన్నారు. ఆ పుణ్యం ఖర్చు అయిపోతే ఇప్పుడు ఈ జన్మలో మీకు ఒక ఈశ్వర విభూతి ప్రకాశిస్తుంది. నా దగ్గర ఒక 50 లక్షలు ఉందనుకోండి, 50 లక్షల రూపాయల ద్రవ్యంగా నా దగ్గర ఉండి నేను ధనవంతుడన్న గౌరవాన్ని పొందుతున్నాను అంటే నేను గత జన్మలలో చేసుకున్న పుణ్యం వ్యయమైపోయిందని గుర్తు. నేను ఈ జన్మలో ఒక 4 శ్లోకాలు చెప్పగలిగి ఒక పుస్తకం లేకుండా నేను ఒక ప్రసంగం 1 గంట సేపు చెయ్యగలను అంటే నేను ఆ ప్రసంగం చెయ్యగలిగినటువంటి సమర్థతగా నా యందు ఆ విభూతి ప్రకాశించినప్పుడు నేను గత జన్మలలో చేసుకున్న పుణ్యం వ్యయమైపోతోందని గుర్తు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఉన్న ఐశ్వర్యం తరిగిపోతోందా, మీకు ఉన్న ఐశ్వర్యం పెరుగుతోందా?
యథార్థంగా ఆలోచించండి. జీవయాత్రలో నేను చెప్పేది, ఎందుకంటే ఈ శరీరం వేరు, లోపల ఉన్న జీవుడు మాత్రం కోట్ల కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఈ లోపల ఉన్నటువంటి జీవుడు ఎప్పుడో ఏదో పుణ్యం చేసి ఉన్నాడు అనుకోండి, పాత్రత నిరిగి దానము అని శాస్త్రంలో ఒక మాట. ఎవ్వరి దగ్గర ఏదీ పుచ్చుకోవలసిన అవసరం లేని వ్యక్తి, అసలు అటువంటి మనసు లేని వ్యక్తి ఒకానొక నాడు పరమప్రీతితో మీ వద్ద ఏదో స్వీకరించాడు అనుకోండి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ సందర్భోచితంగా, అనగా ఆయనకేదో దాహం వేసింది అలా వెళ్ళిపోతూ, ఆయన పరమభక్తుడు. ఆ పరమభక్తుడైన వ్యక్తి మంచి వేసవి కాలంలో వెళ్ళిపోతూ గొప్ప దాహం వేసి మీ ఇంటి ముందు నిలబడి తలుపు తట్టాడు. మీరు తలుపు తీశారు, ఏమండి అన్నారు. అమ్మ దాహం నాలుక పిడచకట్టుపోతోంది, కొద్దిగా మంచి తీర్థం ఇవ్వగలరా అమ్మా అన్నారు. అంటే మీరు మంచినీళ్లు పట్టుకొచ్చి చెంబుతో ఇస్తే ఆయన కూర్చుని తాగుతున్న తీరు, ఆయన నీళ్లు తాగేటప్పుడు ఆచరించినటువంటి పద్ధతి చూస్తే ఆయన చాలా వైదిక నిష్ట కలవాడు అని మీకు అర్థమైంది. అయ్యా చాలా బడలిపోయినట్టున్నారు, మీరు ఏమైనా పదార్థం తీసుకున్నారా అని అడిగారు. అడిగితే ఈరోజు తిన్నానమ్మా, పర్వాలేదు, ఎప్పుడు పడితే అప్పుడు తినలేని తల్లి ఇలా నడిచి వెళ్తున్నారు కదా, ఇప్పుడు నేను స్నానం అవి చేయలేదు, అందుకని తినడం కుదరదు, పర్వాలేదమ్మా నేను బయలుదేరిపోతాను అన్నారు. ఏమనుకోకండి అయ్యా, నేను ఇలా అన్నానని, మొన్ననే మా అబ్బాయి పెళ్ళయింది, స్నాతకంలో ఇచ్చిన కొత్త గొడుగు ఉంది, మీరు ఈ గొడుగు వేసుకుని బయలుదేరి వెళ్ళండి, చాలా ఎండగా ఉంది, నేను ఈ గొడుగు వేసుకెళ్ళండి అని మీరు ఒక గొడుగు ఇచ్చారు. ఆ గొడుగు వేసుకుని ఆయన ఆ రోజున ఎండలో తప్తమైపోయి ఉన్నాడు కాబట్టి పుచ్చుకున్నాడు ఆ గొడుగు. పుచ్చుకుని ఆ గొడుగు వేసుకెళ్ళిపోయాడు. కోటి యజ్ఞములు చేసిన వాడికి వచ్చేటటువంటి ఫలితం కన్నా ఇవాళ మీ దగ్గర ఆయన గొడుగు పుచ్చుకోవడం వల్ల వచ్చే ఫలితాన్ని శాస్త్రం చాలా ఎక్కువదిగా వేస్తుంది. ఎందుకో తెలుసా అండి? పాత్రత ఉండి పుచ్చుకోని వాడు పుచ్చుకుంటే మనస్ఫూర్తిగా ఆయన స్వీకరించాడు అనుకోండి, ఆ దానాన్ని ఆయన పుచ్చుకుంటే, పాత్రత కలిగిన వాడు మీ దగ్గర పుచ్చుకుంటే మళ్ళీ మీ ఖాతాలో ఆ పుణ్యం వచ్చి పడుతుంది. అప్పుడు ఈ జీవుడు ఉత్తర జన్మలో ఒక ఉపాధిని స్వీకరించినప్పుడు ఇద్దరు కలిసి ఒక వ్యాపారమే చేసినా ఒకడు మునిగిపోతాడు, ఒకడు కోట్లు గణిస్తాడు. ఎలా గణిస్తాడు? పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీః స్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు. ఒక శరీరాన్ని తయారు చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దీనికి ఎంత ఐశ్వర్యం ఇవ్వాలి అన్నప్పుడు తల్లి లక్ష్మీదేవిని అడుగుతాడు. ఈ జీవుడు గత జన్మలలో ఏది చేసి ఉన్నాడు అన్నది చూస్తుంది అమ్మవారు. అమ్మ ఫలానా జీవుడు కిందటి జన్మలో అందనుకోండి 0, వాడా నన్ను నమ్ముకున్న వాడికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చాడరా అందనుకోండి, ఉత్తర క్షణంలో మహదైశ్వర్యం అని రాస్తారు. ఆ జీవుడు ఉత్తర జన్మలలో గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. ఇప్పుడు ఐశ్వర్యవంతుడయ్యాడు అనగానే ఆయన గత జన్మలో చేసిన పుణ్యం అయిపోయిందా లేదా? అయిపోతే కదా ఇప్పుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ జీవుడు ఇప్పుడు ఐశ్వర్యంతో ఉన్నాడు. ఇప్పుడు నాకు ఇంత ఉంది కదా అని దాచాడు. నా దగ్గర 50 లక్షలు ఉంది, లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఎవ్వరికీ పెట్టకుండా దాచుకున్నాడు. దాచుకున్నాడు కదా అని శరీరం ఉండిపోతుందా? 50 లక్షలు 1 కోటి రూపాయలు అయింది, కానీ జీవుడు ఏమయ్యాడు? దీన్ని విడిచిపెట్టాడు. దీన్ని విడిచిపెట్టేసిన తర్వాత జీవుడికి ఇంకా దీంతో సంబంధం లేదు. ఇక దీని గురించి జీవుడికి ఏ సంబంధము ఉండదు. అప్పటి వరకు నా కూతురు వస్తే బాగుండు, నా కూతురు వస్తే బాగుండు అని ఆఖరి క్షణంలో అలమటించిపోయి ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి వెళ్ళిపోతే, మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదు, నేను ఇప్పుడు రావడం కుదరదన్న కూతురు అమ్మ చచ్చిపోయిందే అన్న తర్వాత కారు వేసుకొచ్చింది. వచ్చి అమ్మ అని ఏడిచింది. ఒక్కసారి కూతురు వస్తే బాగుండన్న ఆ శరీరం కూతురు వచ్చిందని ఏమైనా కదులుతుందా? ఒక్కసారి జీవుడు దీంట్లోంచి బయటికి వచ్చాడు అనుకోండి, ఇక దీనికి పుట్టిన వాళ్ళతో కానీ దీనికి ఉన్నదాంతో కానీ ఇక జీవుడికి సంబంధం లేదు.
ఈ జీవుడు ఈ శరీరంతో ఏది సంపాదించాడో దాన్ని ఈ శరీరంలోంచి వచ్చిన వాళ్ళు పనిచేసుకుంటారు. ఒక్క గురువు సంపద మాత్రమే శిష్యులందరూ పంచుకుంటారు. అంటే గురువుది విద్వత్ సంపద. అందుకని అది కొడుకులకి చెందదు, కూతుళ్ళకి చెందదు. ఎవరెవరు వినయంతో గురువు ముందు నిలబడ్డారో వాళ్ళందరికీ చెందుతుంది. అందుకే ప్రపంచంలో తనది అని దాచుకోకుండా తనని నమ్ముకున్న వాళ్ళందరికీ పంచిచ్చేసేవాడు ఎవరంటే ఒక్క గురువే తప్ప అన్యులెవ్వరూ తమదైన దాన్ని ఇతరులకు మొత్తం పంచి ఇవ్వలేరు. ఒక్క గురువే ఇచ్చేస్తాడు అలా స్వార్థత్యాగంతో. ఇప్పుడు ఈ జీవుడు విడిపోయాడు శరీరంలోంచి. ఈ సంపాదించిందంతా ఏమైంది? వారసులు పనిచేసుకున్నారు. ఇప్పుడు ఈ జీవుణ్ణి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇతనికి ఒక ఉపాధి ఇవ్వాలి కదా, మళ్ళీ ఓ జన్మ ఇవ్వాలి కదా. ఇచ్చేటప్పుడు ఏం చేశాడని ఇవ్వాలి అని చూస్తారు. ఏం చేశాడని ఇవ్వాలి? ఏమి లేదు, దాచిందే తప్ప. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అంటాడు నరసింహ శతకకర్త. ఇది డబ్బు విషయమే అని మీరు అనుకోకండి. ఏదైనా సరే, నా దగ్గర లక్షలు లేకపోవచ్చు, నా దగ్గర కోట్లు లేకపోవచ్చు, కానీ ఒక్క పూట భోజనం మానేసి అమ్మవారికి వంకాయలు దండ కట్టగలవుగా, నిమ్మకాయలు దండ కట్టగలవుగా. ఒక్కరోజు సాయంకాలం 4 వరకు అన్నం తినడం మానేసి అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేయగలవుగా. నిన్ను నమ్మి అంతమంది కూర్చునున్నప్పుడు సాయంకాలం వాళ్ళు దర్శనం చేసుకోవడానికి నువ్వు దండ కట్టలేవా? అదే నీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే అన్నం మానేసి హాస్పిటల్ ముందు నించుంటావే, దేవీ నవరాత్రుల్లో ఒక్కరోజు అమ్మవారి కోసం కష్టపడి దండ కట్టడానికి అది ఏదో చాలా గొప్ప విషయంలో నువ్వు ఎందుకు అనుకోవాలి? నేను ఏదో చాలా గొప్పగా 4 వరకు ఉన్నాను అనుకుంటున్నారు, కానీ యథార్థమైన మాట మీకు చెప్తున్నాను. నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో అన్నది ఏమిటంటే, ఈశ్వరి నాకు ఇంకా 50 ఏళ్ళు దగ్గరికి వస్తున్నాయి అంటే నా జీవితంలో పూర్వ సంధ్య పూర్తయిపోయింది, ఇంకా ఉత్తర సంధ్య ప్రారంభమవుతుంది. అంటే పొద్దు వాలిపోయే వైపుకు వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకేది ఉందో దాన్ని నేను ఈశ్వరపరం చేసేయాలి. ఈ ఓపిక వచ్చే ఏడాదికి ఉంటుందన్న నమ్మకం లేదు, తగ్గుతుంది తప్ప ఇక కొత్త ఓపిక రాదు. ఈ ఓపిక ఉండగా ఇవాళ శాకంబరిగా నేను అమ్మవారిని అలంకారం చేసుకున్నాను, చాలు నాకు ఆ తృప్తి. ఈ దేవీ నవరాత్రులకి నేను చాలా తృప్తిగా ఉన్నాను అన్నాను. మీకు ఏది ఉన్నదో దాన్ని ఈశ్వరపరం చేశారా, అదొక్కటే ఈశ్వరుడు చూస్తాడు. అంతా ఇచ్చేయమని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే ధర్మశాస్త్రాలు ఎంత మేర దాన ధర్మం చేసుకోవాలో చెప్పి, చేసుకోకపోతే ఎవరు పాడైపోతారంటే జీవుడు పాడైపోతాడు. వెనక ఉండే వాళ్ళదేముందండి, పంచుకుంటారు. 11 రూపాయల గోదానం చేస్తాడు వాడు. మీరు 2 రూపాయలు పెట్టి పచ్చగడ్డి కొని మీరు ఆవుకేసుకున్నదేదో అదే మీ వెంట వస్తుంది. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా మీ కొడుకు గోదానం చేస్తాడని నమ్మకం ఉండదు. అలాగని నేను ఎవరినీ నింద చేయట్లేదు. వాడు 11 రూపాయలు ఇచ్చి ఇదే గోదానం అంటాడు, అప్పుడు నిన్నెవడు ఉద్ధరిస్తాడు? కాబట్టి నిర్దాక్షిణ్యంగా నీ ఒంట్లో ఓపిక ఉండగా కొంత ఓపిక ఈశ్వరపరం చేసేయాలి. నీ దగ్గర కొంత ద్రవ్యం ఉండగా కొంత ద్రవ్యాన్ని ఈశ్వరపరం చేసేయాలి. నీ దగ్గర ఏ విభూతి ఉంటే దాన్ని ఈశ్వరపరం చేసేయాలి. నీకు 4 శ్లోకాలు వచ్చు, ఎంతమంది వింటున్నారు నీకు అనవసరం, ఎంతమంది నిన్ను పొగుడుతారు నీకు అనవసరం, నువ్వు ఉపన్యాసాలు చెప్తున్నావని ఎంతమంది ఏడుస్తున్నారు నీకు అనవసరం. నీకు కావలసింది నువ్వు ఈశ్వరుడి సేవ చేసుకుంటున్నావా లేదా. నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. నువ్వు దేని కొరకు చేస్తున్నావు అంటే నువ్వు తరించడానికి చేసుకుంటున్నావు. నువ్వు ఇంకోళ్ళని తరింప చేసేంత వాడివి కావు.
నీ జన్మలో నీకొచ్చిన 4 మాటలు ప్రతిరోజు 1 గంటన్నర సేపు భగవంతుడి గురించి చెప్పుకోగలిగిన విభూతిని యందు ప్రకాశిస్తే, ప్రతిరోజు 1 గంటన్నర సేపు నువ్వు భగవంతుడి గురించి చెప్పుకున్నది ఏదైనా ఉంటే అదొక్కటే నీ వెంట వస్తుంది. నీ దగ్గర కోట్లు లేకపోవచ్చు, నువ్వు గంటన్నర నీకు నోరు ఇచ్చినప్పుడు భగవంతుడు నువ్వు ఎందుకు మాట్లాడలేవు? నువ్వు మాట్లాడితే వినడానికి కొన్ని 100 మంది కూర్చున్నప్పుడు 1 గంటన్నర మాట్లాడడానికి నీకు సొమ్ము కావాలా? నీకు తాంబూలాలు కావాలా? దేనికి కావాలి? ఏమి ఈశ్వరుడు నీకేం లోటు చేశాడని? నీకు ఉద్యోగం ఇచ్చాడు, అన్న వస్త్రాలు ఇచ్చాడు, నీకేం లోటు చేయలేదే. ఆ స్వామి గురించి మాట్లాడడానికి నీకేమి భేషజం? మీ మనసుని మీరు ఎదురు తిరిగి ప్రశ్నించి మీకు భగవంతుడు ఇచ్చిన విభూతిని ఈశ్వరపరం చెయ్యగలిగిన ప్రజ్ఞ మీ యందు ప్రకాశించుటకు మహాలక్ష్మి అనుగ్రహం అని పేరు. ఇప్పుడు చెప్పండి, జీవుడు ఐశ్వర్యవంతుడవుతున్నాడా, జీవుడు దరిద్రుడవుతున్నాడా? ఖర్చు పెట్టి తన దగ్గర ఉన్న దాంట్లో కొంత తీసి ఇది ఈశ్వరుడికి ఇస్తున్నాను. ఈ సభలోనే ఉన్నారు, పేరు చెప్తే ఒప్పుకోరు. నేను ఎంతటి వాడినండి, ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడికి ఇస్తున్నాను గురువుగారు సమాజ రూపంలో, దానికి నాదేముందని నేను ఇస్తాను అని కన్నుల నీరు పెట్టుకుని ఆయన మాట్లాడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ విభూతి ఉందే, వాళ్ళు మహాలక్ష్మి అనుగ్రహ సంపన్నులు. నాది కాదు, ఇది ఈశ్వరుడు నాకిచ్చినది నేను వేరొకరికి ఇచ్చి అమ్మ చేతి ఉపకరణంగా నేను మిగిలిపోతానని కోరుకున్నవాడెవడో వాడు లక్ష్మీవంతుడు, వాడు శ్రీకారం ఉన్నవాడు, వాడు మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఉన్నవాడు, వాడు శ్రీ. వాడి ముఖం చూస్తే చాలు మీకు పరమ మంగళం జరుగుతుంది. వాడు పూజ చేసుకుని బయటికి వస్తుంటే వాడి ముఖాన్ని చూస్తే మీకు త్రివేణీ సంగమ స్నాన ఫలితం వస్తుంది. ఎందుకని? ఏ విభూతి ఆయనకుందో దాన్ని ఈశ్వరపరం చేస్తారు. మీరు చూడండి, ఎందరో ఈ దేశంలో కోట్లకి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని వేల ఎకరాలు మావన్న వాళ్ళు ఉన్నారు, అగ్రహారాలు మావన్న వాళ్ళు ఉన్నారు, ఈ రాజ్యాలు మావన్న వాళ్ళు ఉన్నారు. ఉత్తరాన ఇక్కడి నుంచి దక్షిణాన ఇక్కడ వరకు, తూర్పున ఇక్కడి నుంచి పశ్చిమాన ఇక్కడ వరకు మావన్న వాళ్ళు ఉన్నారు. అలా అన్నవాళ్ళు ఎవరైనా ఇవాళ ఎక్కడైనా ఉన్నారా? వాళ్ళ పేర్లు ఎన్నో మీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా? భగవంతుడి మీద పరవశించి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని తనకున్న దాంతో 4 ఇండ్ల ముందుకు వెళ్ళి చెయ్యి చాపి భిక్షాటన చేసి ఆ అన్నం తిని తన శిష్యులకి తనకొచ్చినటువంటి విద్యని, ఆ సంగీత విద్యను నేర్పుకున్నటువంటి త్యాగరాజస్వామిని దేవాలయంలో ప్రతిష్ఠ చేసుకుని దర్శనం చేసుకుని పొంగిపోయి ఇప్పటికీ తిరువారూరు వెళ్ళి దర్శనం చేసి ఏడాదికి ఒకసారి త్యాగరాజస్వామి శరీరం విడిచిపెట్టిన రోజున త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేస్తున్నాం. ఆయన లక్ష్మీవంతుడు, లేకపోతే డబ్బు దాచుకున్నవాడా లక్ష్మీవంతుడు? ఎవడు లక్ష్మీవంతుడు? వాడి లక్ష్మి వాడి శరీరం విడిచిపెట్టినప్పుడే వెళ్ళిపోయింది. మహాలక్ష్మి కృప అంటే ఏమిటో తెలుసా అండి? అనుభవములోనికి వచ్చుట. ఉండడం వేరు, ఉన్నది అనుభవంలోకి రావడం వేరు. ఒక్కొక్క నాడు ఉంటుంది, కానీ అది అనుభవంలోకి రాదు. ఎందుకని? నువ్వు దాచావు తప్ప తిన్నదే ఉంది. కోట్లుండి స్కూటర్ మీద కూడా జరగకుండా సైకిల్ మీద తిరుగుతున్న వాళ్ళు నాకు తెలుసు. వాడు దరిద్రుడు, వాడు ఐశ్వర్యవంతుడు కాడు. వాడికి ఉండడానికి కోట్లున్నాయి, వాడి గత జన్మల పుణ్యం పూర్తయిపోయింది అంతే. వాడు ఇంకోళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడు దేనికి పనికొస్తాడంటే, తేనెటీగ పువ్వు మీద వాలి కష్టపడి తేనె తీసుకొచ్చి మైనంతో గదులు కట్టి అందులో తేనె నింపి దాన్ని జాగ్రత్తగా జిగురుతో మూసి తేనెంతా సంపాదించానని ఎవరైనా అటుగా వెడుతూ తెలియక చప్పుడు చేసినా వాళ్ళని కుట్టి ఇంత దాచుకున్న తేనెటీగల్ని గమనించి బాగా పట్టు నిండిందని చూసి దాని కింద నిప్పు పొగ పెట్టి తట్టుకోలేక తేనెటీగలు పారిపోతే పిండుకునేవాడు ఉంటాడు. ఆనాడు బాధపడతావు. మహాలక్ష్మి అనుగ్రహం అంటే నువ్వు యశోశరీరుడవై వెళ్ళిపోవడం. ఎవడు అలా వెళ్ళిపోయాడో వాడు భాగ్యవంతుడు. ఎవడు వెళ్ళిపోయినా వాడి పేరు తలుచుకునేటప్పటిక మహానుభావుడండి, ఎంత మహానుభావుడండి నిజంగా అనిపించుకున్నవాడెవడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందినవాడు. ఆయనని లక్ష్మీ కటాక్షం ఉన్నవాడంటారు తప్ప ఈ జన్మలో తీసుకొచ్చి ఏదో ఉందనుకోండి, దానికి వ్యయం లేదనుకోండి, అంటే ఖర్చు పెట్టడు, వచ్చు విద్య చెప్పడు ఎవరికి, ఉంది అందం
లోపలంతా కుచ్చిత బుద్ధి, ఆ అందాన్ని అడ్డుపెట్టి ఎవరిని పాడు చేద్దామని చూస్తుంటాడు. ఉంది ఐశ్వర్యం, దాన్ని ఎలా పెంచుదామని చూస్తాడు. మీకు అవసరం ఉంటే 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి మీకున్న ఒకే ఒక్క ఆవునో గేదెనో ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి మీరు వీధిన పడిపోయినా వాడికి ఏం పర్వాలేదు, వాడి ఐశ్వర్యం పెరిగితే చాలు. ఇప్పుడు చెప్పండి, అది లక్ష్మీ కటాక్షమా? అది లక్ష్మీ కటాక్షము కాదు. చాలామంది శాస్త్రం చెప్పిన లక్ష్మీ కటాక్షానికి పొరపాటు పడతారు. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటో తెలుసుండే, మీకున్న విభూతి ప్రవాహమునకు అడ్డు వచ్చేటటువంటి కవాటమును తొలగించగలిగినటువంటి శక్తి మీ యందు ప్రకాశిస్తే దానిని మీకు మహాలక్ష్మీ కటాక్షమని పిలుస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఇక్కడ బ్రహ్మ పదవిలో కూర్చుని కార్యక్రమాన్ని అంతటినీ నిర్వహణ చేస్తున్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు. గురు పూర్ణిమ నాడు 2 సంవత్సరాల నుంచి మనం కృష్ణావధానులు గారిని తీసుకొచ్చి ఆయనకి గురు పూజ చేస్తున్నాం. దేనికి చేస్తున్నామో తెలుసా అండి? ఆయన కన్నా వేదం చదువుకున్న వాళ్ళు లేక కాదు, ఆయన కన్నా వేదార్థం తెలియని వాళ్ళు లేక కాదు. ఎందుకు కృష్ణావధానులు గారు గురువుగా పూజకు అర్హుడయ్యారో తెలుసా? అంత వృద్ధులైపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన కొన్ని వేల రూపాయల డబ్బు పట్టుకెళ్ళి, అవధానులు గారు ఈ డబ్బు మీరు ఉంచుకోండి అని ఇస్తే, ఆయన ఓ శిష్యుణ్ణి పిలిచి, ఒరే నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ, ఈ పన్నానికి ఈ అష్టమానువాకానికి ఘనా జటా చెప్పు అంటే, ఆ వేదం నేర్చుకుంటున్న శిష్యుడు ఘనా జటా చెప్పాడు. చెప్తే ఆయన అన్నారు, నువ్విచ్చిన ఈ వేలు తీసుకెళ్ళి నేను ఇంట్లో పెట్టుకుంటే, ఈ డబ్బు నా దగ్గర ఉంటే, ఇలా ఇచ్చిన వేలన్నీ పట్టుకెళ్ళి నేను దాస్తే వీడెంత తొందరగా వెళ్ళిపోతాడో మందవుతుందని చూస్తారు. నేను నాకున్న విద్యని ఇలా నలుగురికి నేర్పితే కృష్ణావధానుల యొక్క కంఠం ఇంతమంది కంఠాల్లో బతుకుతుంది. రేపు వాడు బాగా చదువుతుంటే ఉచ్చరిస్తుంటే సుబ్రహ్మణ్య శర్మ గారు ఎంత అందంగా ఉచ్చరిస్తారు ఆ గురుభక్తి. అది నాకు ఆయనంటే గౌరవం. అలా మంత్రం చెప్పుకొని, మా గురువు గారండి ఎంత కష్టపడి మాకు నేర్పారో అంటే, నా శరీరం వెళ్ళిపోయినా నా కీర్తి నిలబడిపోతుంది. నాకు అది కావాలి కానీ నాయనా, నేను ఈ డబ్బు కోసం వెంపర్లాడట్లేదురా, నాకొద్దు, పట్టుకెళ్ళి ఏదైనా దేవాలయానికి ఇచ్చేయమన్నారు ఆయన. ఆయన మహాలక్ష్మి కటాక్షం ఉన్నవారు. మహానుభావుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి సహస్రచంద్ర దర్శనోత్సవాలు జరిగితే డబ్బు మూట పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెడితే ఒక రామాలయానికి ఇచ్చేశారు. ఇచ్చేసి ఆయన హాయిగా చేతులు దులుపుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఎవడు జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాడో, ఎవడు తనకున్న విభూతిని భగవత్పరం చేశాడో వాడు మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఉన్నవాడు, వాడు లక్ష్మీవంతుడు. అందుకే హనుమ సుందరకాండలో సముద్రాన్ని దాటుతుంటే ఎన్నో మార్లు మహర్షి ఆయన్ని శ్రీమాన్ 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 అంటారు. మీరు చెప్పండి, హనుమ దగ్గర ట్రావెలర్స్ చెక్స్ ఉన్నాయా? ఏటీఎం కార్డ్స్ ఉన్నాయా? లేకపోతే ఆయన దగ్గర ఏమైనా బంగారం ముక్కలు బిస్కెట్లు ఏమైనా పంచిలో దోపుకుని వెళ్ళారా? ఆయన దగ్గర ఏముందని శ్రీమాన్? వెడుతున్నది శత్రునగరానికి. ఆయన వెళ్ళిన తర్వాత గుక్కెడు మంచినీళ్లు తాగినట్టు సుందరకాండలో ఎక్కడా లేదు. నువ్వు తాగావా తాగలేదా కాదు, నువ్వు తిన్నావా తినలేదా కాదు, నువ్వు తినడం మర్చిపోయి తాగడం మర్చిపోయి కూడా ఈశ్వరుడి కోసం బతికిన రోజోటి నీ జీవితంలో ఉంటే ఆనాడు నువ్వు లక్ష్మీవంతుడివి, ఆనాడు నువ్వు శ్రీమాన్. చాలు, నీ జీవితం కృతార్థత చెందింది, నువ్వు ధన్యత పొందావు. నువ్వు ఆనాడు ఏ శారదా నవరాత్రుల్లో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపిణి, లలితాపరాభట్టారిక అంటున్నావో, ఆ 3 స్వరూపాలలో మహాలక్ష్మి అనుగ్రహాన్ని ఆ రోజున నువ్వు పొంది ఉన్నట్టు లెక్క. నీ జీవుడి ఖాతా ఐశ్వర్యమయమైంది, ఈశ్వరానుగ్రహం నీ యందు ప్రసరించింది. ఇప్పుడు చెప్పండి, సంపాదించి దాచుకోవడం లక్ష్మీ కటాక్షమా? భగవంతుడి కోసం, సమాజం కోసం, 10 మంది కోసం ఈశ్వరుణ్ణి చూసి ఇది భగవంతుడిది, భగవంతుడికి చేరుతోందన్న విశాల హృదయంతో కీర్తి కూడా కోరుకోకుండా 10 మంది కోసం తాను నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ గొప్పదా? ఇది మహాలక్ష్మీ కటాక్షం. ఈ మహాలక్ష్మీ కటాక్షాన్ని ప్రజాపతి తన బిడ్డలకు ఇచ్చాడు మొట్టమొదట్లో. ఎలా ఇచ్చాడో తెలుసా అండి? ఈ లక్ష్మీ కటాక్షాన్ని ప్రజాపతికే బిడ్డలు, దేవతలు ఆయన బిడ్డలే, మనుష్యులు ఆయన బిడ్డలే, రాక్షసులు ఆయన బిడ్డలే. ఒకానొకనాడు ప్రజాపిత కూర్చునున్నారు. ఆ ప్రజాపతి కూర్చుని, ప్రజాపిత కాదు ప్రజాపతి, ప్రజాపతి కూర్చునున్నారు.
కూర్చుని ఉంటే దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. తండ్రి, మీరు మాకేమైనా పాఠం చెప్పాలనుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, దా అన్నారు. అంటే దేవతలు అన్నారు, చాలా సంతోషం నాన్నగారండి, మీరు మాకు చాలా మంచి మాట చెప్పారు. అంటే ఆయన అన్నాడు, మీకు ఏమర్థమైంది నేను దా అంటే? అంటే ఏమీ లేదు నాన్నగారు, మేము ఎప్పుడు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. మాకేమి ఆకలా దాహమా రెండూ లేవు. రెండూ కానీ లేవో ఇక కష్టపడవలసిన పని లేదు. దేవతలు అందుకే సుఖాలు అనుభవిస్తారు. ఎందుకంటే కష్టపడవలసిన అవసరం ఎప్పుడు? ఆకలి ఉంటే నిద్ర కావాల్సి వస్తే. ఈ రెండూ లేవుగా, ఎప్పుడూ సుఖపడుతూ ఉంటారు. మీకు సుఖపడడం అలవాటైపోయి సుఖాల కన్నా పైన ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రజ్ఞ నశించిపోతుంది. కాబట్టి సుఖముల ఎడల వైముఖ్యాన్ని నేర్చుకోండి. కాబట్టి మీకు దామ్యత, దమం కావాలి, ఇది నేర్చుకోండిరా, అందుకని దా అన్నానన్నాడు. మాకు అర్థమైంది నాన్నగారు, ఇక నుంచి మేము అలా ఉంటామని వెళ్ళిపోయారు. మనుష్యులు వచ్చారు, నమస్కారం చేశారు. తండ్రి ఏమి ఆజ్ఞ అన్నారు. దా అన్నాడు. ముందొచ్చిన దేవతలతోటి దాయే అన్నాడు, తర్వాత వచ్చిన మనుష్యులతోటి దాయే అన్నాడు. అంటే అలాగే నాన్నగారండి అన్నారు. అలాగే నాన్నగారండి అంటున్నారు కదా, నేను ఇప్పుడు దా అన్నాను కదా, మీకేమర్థమైందిరా దా అంటే అన్నారు. అంటే వీళ్ళు ఏమనాలి? ఇప్పుడే కదా దేవతలు చెప్పారు సుఖాలకు అలవాటు పడద్దని, అందుకని మాకు అదే చెప్పుంటారు మీరు అనుకోవాలి. కాదు, మహాలక్ష్మి కృప అంటే ఏమిటో తెలుసా అండి? ఏది మీ యందు లోపంగా ఉందో దాన్ని దిద్దుకునే ప్రజ్ఞ ప్రకాశించడం. వాళ్ళన్నారు, మనుష్యులకి ఒక సహజమైన లక్షణం ఉంది, లోభగుణం. ఏది ఉన్నా దాచుకుంటాడు తప్ప ఎప్పుడూ నాకు ఇది ఉంది అని మాత్రం లోకానికి లోభం లేకుండా అప్పచెప్పడానికి ఇష్టపడ్డాడు. నాకేం వస్తుందండి చేస్తే అంటాడు. నీకేముండాలి? నీకు ఇది ఉన్నది మళ్ళీ నీ జీవుడు ఐశ్వర్యవంతుడు అవడానికే నీకు ఇచ్చారు. నువ్వు ఖర్చు పెడితే నువ్వు దానివల్ల మళ్ళీ ఐశ్వర్యవంతుడు అవుతావు, ఖర్చు పెట్టకపోతే పాడైపోతావు. ఇది తెలుసుకోక పాడైపోతున్నాను నాన్నగారు. దా అంటే దానం. మాకేముందో దాన్ని దానం చేయమని మీరు చెప్తున్నారు, దానివల్ల మాకు లక్ష్మీ కటాక్షం వస్తుందని మాకు అర్థమైంది నాన్నగారు అన్నారు. షహబాష్, నీ చెప్పిన మాట మీకు అర్థమైంది, వెళ్ళండి అన్నాడు. రాక్షసులు వచ్చారు, వాళ్ళు నమస్కారం చేశారు. ఆయన అన్నాడు దా అన్నాడు. అంటే రాక్షసులు అన్నారు, నాన్నగారు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైందిరా మీకు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేము రాక్షస ఉపాధి కదా, మా పని ఏమిటంటే ఎక్కడ ఎవడు బాగుంటే వాడిని ఏడిపించడానికి వాడు దేనివల్ల సంతోషిస్తున్నాడో దాన్ని మేము ఎత్తుకొస్తాం, అదొక్కటే మా బుద్ధి. కాబట్టి మీరు మాకేం నేర్పారంటే, ఒరే ఎప్పుడూ ఇతరుల్ని ఏడిపించే బుద్ధితో ఉండడం కాదు, ఇతరుల పట్ల దయతో ఉండడం నేర్చుకోండిరా. ఆ దయ నేర్చుకుంటే తప్ప మీరు బాగుపడర్రా, మీకు రాక్షసుడన్న పేరు పోదురా అని మాకు చెప్తున్నారు. కాబట్టి మేము దయ నేర్చుకుంటాను నాన్నగారు అన్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు, షహబాష్, మీరు వెళ్ళి రండి అన్నాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళకి దా, దేవతలకి, మనుష్యులకి దా, రాక్షసులకి దా, ముగ్గురికి దా. ముగ్గురికి దా అయితే ముగ్గురు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటే వాళ్ళకేమొస్తుంది? లక్ష్మీ అనుగ్రహం వస్తుంది. శంకరాచార్యుల వారు చేసినటువంటి కనకధారా స్తోత్ర రహస్యం అదే. అందుకే ఆయన ఆ సర్వేంద్రియాని అని ఆ శ్లోకం చేస్తూ ఆయన ఒక చిత్రమైనటువంటి మాట అంటారు. లక్ష్మీదేవి మహాలక్ష్మీ స్వరూపము అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకుని ఉండాలి. మహాలక్ష్మీ స్వరూపం వేరు, పార్వతీదేవి వేరు, సరస్వతీదేవి వేరు అని మీరు అనుకున్నంత కాలం మీకు అసలు ఏమీ అర్థం అవ్వలేదు అని గుర్తు. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవిని పిలుస్తూ శంకరాచార్యుల వారు అన్నారు, శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోహస్తరుణ్యై అన్నారు. ఆవిడే సరస్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే పార్వతి, ఆవిడే పరబ్రహ్మము యొక్క పట్టమహిషి అన్నారు. ఇది సిద్ధాంతం తప్పైతే లక్ష్మీదేవి ఆయనకి దర్శనమిచ్చి ఉండి ఉండకూడదు. నేను మొన్ననే కేరళ రాష్ట్రంలో కాలడి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ ఇంటి ముందు శంకరాచార్యుల వారు నిలబడి కనకధారా స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి ఆకాశంలో నిలబడి మాట్లాడి స్వర్ణముషిరికలు కురిపించిందో ఆ ఇంటికి వెళ్ళి చూసొచ్చాను. స్వర్ణమనాయ అని బోర్డు ఉంది, మాతో మా మోహన్ రావు గారు కూడా వచ్చారు.
స్వర్ణమనాయి అని వాళ్ళు గేటు మీద కూడా రాసుకున్నారు. శంకరులు ఇప్పుడు అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం కూడా కట్టబోతున్నారు. అంత ప్రత్యక్షంగా ఉన్న ఒక్క స్వరూపమే ఐశ్వర్యాన్ని మీకు ఇవ్వాలనుకుంటే లక్ష్మిగా ప్రకాశిస్తుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మిగా ప్రకాశించడం అంటే కేవలం మీకు డబ్బు ఇవ్వడం కాదు. అలా అనుకున్నంతకాలం వాడికి అసలు లక్ష్మీతత్వం తెలియదని గుర్తు. మీకు డబ్బు ఇవ్వడం కాదు కావలసింది, మీరు ధర్మంగా ఉండడం మీరు నేర్చుకోవాలి. మీరు ధర్మంగా ఉండడం మీకు వచ్చేస్తే మీకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది. లక్ష్మీ అనుగ్రహం మీకు వస్తుంది. రామాయణంలో రాముడు అంటాడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. తమ్ముడా, నాకు సత్యం కన్నా ఇంకోటి లేదురా, సత్యమే లక్ష్మి, సత్యమే ఐశ్వర్యం, సత్యమే ధర్మం, సత్యమే సమస్తం. నాకు ఆ సత్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు. నేను సత్యాన్ని పట్టుకున్నంతకాలం అన్నీ నన్ను పట్టుకుంటాయి, నేను సత్యం వదిలేస్తే అన్నీ నన్ను వదిలేస్తాయి అన్నాడు. ఎవడు సత్యధర్మములను పట్టుకుంటాడో వాడే మహాలక్ష్మి సంపన్నుడు. నేను మీకు ఒక్కటి చెప్తాను. బాలబ్రహ్మచారి శంకర భగవత్పాదులు, ఆయన వెనక కోట్లు పట్టుకుని ఆయన వెళ్ళలేదు. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి ఆయన కనకధారా స్తవం చేశారు అమ్మవారి మీద. 1:48 సేపు బంగారు ఉసిరికలు కురిపించింది అమ్మవారు. ఒక్క ఉసిరికే శంకరాచార్యులు వారు తీసుకోలేదు, పేద బ్రాహ్మణికి చెల్లిపోయారు. ఇప్పుడు చెప్పండి, తన పరమభక్తితో అమ్మవారిని తీసుకొచ్చి నిలబెట్టి బంగారు ఉసిరికలు కురిపించగలిగిన వాడు లోకంలో ఐశ్వర్యవంతుడా? తాను దాచిపెట్టుకున్నవాడు లోకంలో ఐశ్వర్యవంతుడా? ఇతరుల ప్రయోజనము కొరకు ఐశ్వర్యాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని కురిపించగలిగిన వాడెవడో, అంత స్వార్థ త్యాగం చెయ్యగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అందుకని జగద్గురువులయ్యారు శంకరాచార్యులు వారు. అమ్మవారు పలికింది అంటే ఎవరికి పలికిందో తెలుసా అండి? ఊరికే తీసుకెళ్ళి ఇంత పత్రి పూజ చేసేసి, ఇన్ని తామరపూలు తీసుకెళ్ళి పూజ చేసేసి నీ మనసు నిండా దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం రాదు. లక్ష్మీ కటాక్షం ఎప్పుడు వస్తుందంటే నీకు ధర్మం తెలిస్తే, నువ్వు మర్యాదగా బతకడం నీకు అర్థమైతే, నీకున్న విభూతిని ఈశ్వరపరం చేయడం నీకు అలవాటైతే నువ్వు లక్ష్మీ సంపన్నుడవే, అందులో సందేహం లేదు. లక్ష్మీ సంపన్నులకు కొన్ని పరిమితులు ఉంటాయండి. వాళ్ళకి కొంత భయం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఎవడొస్తాడో, ఏ రాత్రి ఎవడొస్తాడో, ఎక్కడ ఎవడు దారి కాస్తాడో, ఎవడు అప్పడుగుతాడో, ఎవడు ఏమంటాడో, ఎప్పుడూ భయమే. కానీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది ఉన్నవాడికి ఎప్పుడూ అటువంటి బాధే ఉండదు. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడు, మహాభక్తుడు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు. ఆయన ఒకసారి నాకు వారు ఒకసారి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించినప్పుడు చెప్పారు, గొడుగు లేకుండా వెళ్ళిపోతున్నారు ఆయన. మంచి ఎండ కాసేసింది ఆ రోజున, 10 అడుగులు కూడా వేయలేకపోయారు. ఆయన ఆ పక్కన ఏరు కనపడితే ఆచమనం చేసి ఓ చెట్టు కింద కూర్చుని సూర్యుడి మీద స్తవం చేశారు. పేద బ్రాహ్మణుణ్ణి, నాకు వాహనంలో వెళ్ళడానికి డబ్బు లేదు, అత్యవసర పని మీద కాలినడకన వెడుతున్నాను, ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపడం ఇష్టం లేక నన్నా ఇంత బాధ పెడతావు, నేను ఒక్క 30 నిమిషాల్లో వెళ్ళిపోతాను, అప్పటి వరకు నువ్వు నీ కిరణాలని ఉపసంహరించి చల్లగా ఉంచలేవా అని అడిగారు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి చల్లగా అనిపించింది. కళ్ళు తెరిచి చూశారు, అంతే నల్లటి మబ్బడ్డొచ్చి సూర్యుడు లోపలికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన ఇంకొక ఊరు చేరిపోయేంత వరకు అంతే. భాస్కరాచార్యుల వారు శాసించాడు సూర్యభగవాను, నీకు లోకంలో పూజ లేకుండా చేసేస్తానేమనుకుంటున్నావు అన్నాడు. పరిగెత్తుకొచ్చి అంత కోప్పడకు, నీకేం కావాలో చెప్పిస్తాన్నాడు. నువ్వు నాకు ఇవ్వడం ఏమిటి? నేను నిన్ను అర్చన చేస్తాను, నువ్వు నా అర్చనకి లొంగి నువ్వు నాకు వరం ఇవ్వాలన్నాడు. భగవద్భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి శాసించారు. వాళ్ళు లక్ష్మీ సంపన్నులంటే, వాళ్ళు ఐశ్వర్యవంతులంటే వాళ్ళ పేరు మీద క్షేత్రాలు ఏర్పడ్డాయి, వాళ్ళ పేరు మీద నదులు వచ్చాయి. గౌతమ మహర్షి అంత గొప్పవాడు కాబట్టే, గోదావరిని తెచ్చాడు కాబట్టే ఇప్పటికి మీరు నేను అన్నం తింటున్నాం, ఇప్పటికి మీరు నేను నీళ్లు తాగుతున్నాం. మీరు చెప్పండి, గౌతముడు లక్ష్మీ సంపన్నుడా, మీరు నేను లక్ష్మీ సంపన్నులమా? గౌతముడు తెచ్చినటువంటి నదితో పొలాలు దున్నుకుని వేలకి వేల ఎకరాలు నీవి కానివి నువ్వు ఆక్రమించి డబ్బు దాచుకున్న నువ్వా ఐశ్వర్యవంతుడివి? గౌతమ మహర్షి ఇవాళ సప్తర్షి మండలంలో ఉన్న మహానుభావుడు తన పేరు మీద ఒక నదిని ప్రవహింపచేసి ఇవాళ ఇంతమంది అన్నం తింటున్నామంటే ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళం ఆయన పెట్టిన భిక్ష. అందుకు కదా ఇవాళ గౌతముడి పేరు మీద సప్తర్షి మండలంలో అక్కడ కూర్చోపెట్టి అహల్యా సమేత గౌతమ మహర్షి అని చెప్పి అంత పూజ చేశాం. ఆయన లక్ష్మీవంతుడు, ఆయన ఆవాహన చేసిన వాడికే అంత పూజ చేశారే. ఆ గౌతముడే
నిజంగా కనపడితే మనందరం ఆయన కాళ్ళ మీద పడిపోం, ఆయనకి నమస్కారాలు చెయ్యం. అటువంటిది ఇప్పుడు చెప్పండి, ఆయన లక్ష్మీవంతుడు, నేనా లక్ష్మీవంతుణ్ణి? ఎవరు లక్ష్మీవంతుడు? ఎవడు ఈశ్వర భక్తి చేత ఒక్క ప్రార్థన చేస్తే అమ్మవారు ఆయనకి సమస్తం అనుగ్రహిస్తుందో వాడు లక్ష్మీ సంపన్నుడు. అలా ఉండాలి అంటే పరమ భక్తి రావాలి. పరమ భక్తి ఏదో దానికే లక్ష్మీ కృప అని పేరు. ఆ లక్ష్మీ కృప కలిగితే ఆ లక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తే ఆవిడ్ని వరలక్ష్మి అని పిలుస్తారు. అలా పొందిన పెద్దలు లోకంలో ఎందరో ఉన్నారు. వేదాంత దేశికులని మీకు నేను మొన్న కనకధార చేసేటప్పుడు చెప్పాను. వేదాంత దేశికులని మన విశిష్ట దాంట్లో విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఒక మహానుభావుడైన అటువంటి వేదాంత దేశికులు సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు ఉండేది ఆయనకి. సర్వతంత్ర స్వతంత్ర అని ఎవరినైనా బిరుదిచ్చి పిలిస్తే వాళ్ళు ఏదైనా చేయవలసి వస్తే ఇంకోళ్ళ మీద ఆధారపడరు. వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు చేస్తాడు వాళ్ళకి, వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర చేయితాపరు. ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుందని కొంతమందికి ఏడుపు బయలుదేరింది. లోకంలో ఇదో విచిత్రమైన లక్షణం ఉంటుంది. కేవలం భగవంతుణ్ణి నమ్ముకుని తిరుగుతున్న వాడిని చూసి ఏడిచేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అదో జాడ్యం. కాబట్టి వేదాంత దేశికుల్ని చూసి ఏడిచారు. ఏడిచి ఈయనకి సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుకి అనర్హుడు అని నిరూపించాలి, అప్పుడు బిరుదు వదిలేస్తాడని ఒక పిల్లవాడిని పిలిచి వాడికి పెళ్లి చేసుకోవడానికి వాడికి ఉద్యోగం లేదు, అక్షరం ముక్క లేదు, కానీ వయసు అయిపోతుంది, వాడికి పెళ్ళి అవ్వాలి. అందుకని ఉదయం నాకు పెళ్లికి డబ్బు లేదని వెళ్ళి వేదాంత దేశికులను అడుగు. వేదాంత దేశికులు ఇంకొకరిని చెయ్యి చాపి అడగరు, ఎలా డబ్బిస్తాడో చూస్తాం. కాదని అనలేడుగా, వెళ్ళి అడిగన్నారు. ఆ పిల్లవాడు వెళ్ళి వేదాంత దేశికుల్ని అడిగాడు. అయితే ఆయన మహానుభావుడు, ఒక్క క్షణం అంతర్ముఖులై కనిపెట్టారు. ఓహో, నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి కాను అని నిరూపించడానికి నా దగ్గరికి పంపించారు అని ఆయన వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. దాన్ని శ్రీస్తుతి అంటారు. ఆయన స్తోత్రం చేయగానే లక్ష్మీదేవి కనకవర్షం కురిపించింది. ఆ కనకవర్షాన్ని తీసుకెళ్ళి ఆ బ్రహ్మచారికి ఇచ్చి తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పెళ్లి చేసుకోరా అన్నారు. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు, లక్ష్మీదేవి ఆయన్ని పిలిస్తే చాలు వచ్చి ఆయనకి కనకవర్షం కురిపించిందని ఆయన కాళ్ళ మీద పడ్డారు ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఐశ్వర్యవంతుడు? వేదాంత దేశికుల ఐశ్వర్యవంతులు, శంకర భగవత్పాదుల ఐశ్వర్యవంతులు, గౌతమ మహర్షి ఐశ్వర్యవంతుడు. ఈ లోకానికంతటికీ ధర్మం అంటే ఎలా ఉంటుందో రామచంద్రమూర్తిని తయారు చేసి అంతటి గురువుగా లోకానికి నేర్పినటువంటి వశిష్ఠ మహర్షి ఐశ్వర్యవంతుడు. దాచుకున్నవాడెవడైనా లోకంలో గౌరవింపబడినటువంటి పేరు మీరు విన్నారా? ఎందరో రాజులు, ఎందరో సైన్యాధిపతులు దేవాలయాలు కూడా కొల్లగొట్టారు. కొల్లగొట్టి చిట్ట చివరికి ప్రాణం పోయే సమయంలో తాము దాచినటువంటి బంగారు కణికలు ఉన్న చీకటి గదుల్లోకి వెళ్ళి నేను పేర్లు చెప్తే బాధపడతారు. వెళ్ళి అయ్యో ఈ బంగారం అంతా నీ చచ్చిపోతే ఏమైపోతుందో అని బంగారపు కణికల మధ్య దొల్లుతూ వాటిని తీసి మీద పోసుకుని పిచ్చెక్కి అరుపులు అరుస్తూ నాలికని పళ్ళ మధ్య పెట్టి ఖర్చుకుని చచ్చిపోయారు. వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ పేరు ఎక్కడైనా స్మరింపబడుతోందా? వాళ్ళ పేరు ఎవరైనా తలుచుకుంటున్నారా? డొక్కా సీతమ్మని ఈ జిల్లాలో ఒక తల్లి అన్నదానం చేసింది. ఆ తల్లి పేరు ఇవ్వాల్టికి స్మరిస్తారు. ఏ మహానుభావుడు లోకానికి మార్గ నిర్దేశకత్వం చేశాడో, కొన్ని వందల మంది మనస్సు మార్చి ధర్మం వైపుకి నడిపించాడో ఆయన కనపడితే కాళ్ళకి నమస్కారం చేస్తారు. అంతేకాని అధికారంలో ఉన్నాడని కాళ్ళకి నమస్కారం చేయగా పెట్టకపోతే గొడవ వస్తుందని ఇలా అంటారు. అంతే. వద్దు నాకు పెట్టకండి అన్నా ఎవరి కాళ్ళ మీద పడతారు? ఏ మహానుభావుడు మనసుల్ని దిద్దుతాడో, ఏ మహానుభావుడి వాక్కు ఈశ్వరుడి వైపుకి తిప్పుతుందో కొన్ని వేల మందిని ఆయన కాళ్ళ మీద పడతారు. పరమాచార్య స్వామి 96 సంవత్సరముల వయస్సులో ఉరప్పంజరం అంతా పైకొచ్చేసి ఒక మారేడు దళాల మాల ఇలా వేసుకుని సత్యదండం పట్టుకు నడవలేక మొన్న మా ఇంటికి వస్తే మా దొరగారికి నేను ఆ ఫోటోలు చూపించాను. కాలినడకన తప్ప నడవరు. సన్యాసి ధర్మం కాబట్టి ఆయన వాహనం ఎక్కరు. ఆయన అరుణాచలం వెళ్ళాలి అనిపిస్తే సాక్షాత్ కంచికామకోటి పీఠాధిపతులైన నడిచే దేవుడు అంతటి మహానుభావుడు కాలినడకన సత్యదండం పట్టుకుని నడవలేక 96 సంవత్సరాల వయస్సులో ముందొక రిక్షా నడుస్తుంటే రిక్షా మీద ఎడంచెయ్యి వేసి కుడి చేత్తో సత్యదండం పట్టుకుని నడిచి అరుణాచలం వెడుతుంటే తమిళనాట రాష్ట్రంలో ఆయన వెడుతున్నటువంటి రహదారికి అవతల వేపుల నుంచి వస్తున్నటువంటి బస్సులు ఏ పోలీసు చెప్పవలసిన అవసరం లేకుండా
ఏమిటి ఎవరు వస్తున్నారో హరహర శంకర జయ జయ శంకర అని వినపడుతోందంటే పెరియవా వస్తున్నారనేవారు, పెరియవర్లు అనేవారు ఆయన్ని, పెద్దస్వామి వారిని. పెరియవర్లు వస్తున్నారంటే బస్సు డ్రైవర్లు కూడా బస్సులు ఆఫ్ చేసేసి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండిపోయావు అంతే బస్సులో. పరమాచార్య రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయేంత వరకు బస్సు లోపల కూర్చుని పైకి చూసేవాడు ఉండేవాడు కాదు. బస్సులు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, కార్లు ఆపేసి ఆయన నడిచి వెళ్ళిపోయేంత వరకు కిందకి దిగిపోయి ఆయన నడిచి వెళ్ళిపోయేంత వరకు చెప్పులు విప్పి నేల మీద పడి జనం ఉంటే వారి మధ్యలోంచి సత్యదండం పట్టుకుని నడిచి వెళ్ళిపోయేవారు. ఎందుకు వెళ్ళిపోయేవారు? ఎవరెవరు ఎక్కడ ఏ ఉపాసనతో ఎంత భక్తితో ఉంటే వాళ్ళని వెళ్ళి కలవడానికి అవకాశం లేకపోతే స్వప్నంలో దిద్దారు ఆయన కొంతమందిని. పరమ కృష్ణ భక్తుడైన వ్యక్తి పూజ తప్పు చేస్తుంటే ఆయన కల్లో కనపడి చెప్పారు, కృష్ణాష్టోత్తరం చదువు, తప్పు పూజ చేస్తున్నామని. అంటే ఆయన అన్నాడు తప్పకుండా చేస్తానని. మరునాడు లేచి ఇల్లంతా వెతికాడు, కృష్ణాష్టోత్తరం పుస్తకం కనపడలేదు. ఏదో ఊరెళ్ళిపోయాడు. అంటే అక్కడి నుంచి గురువాయూరు వెళ్ళిపోదాం అనుకుని ఆయన భార్య వెళ్ళిపోయారు. ఆయన పడుకుంటే మళ్ళీ కనపడ్డారు పరమాచార్య కల్లో. నిన్ను కృష్ణాష్టోత్తరంతో పూజ చేయమన్నాను, నువ్వు చెయ్యలేదు, ఎందుకు చేయలేదు అని అడిగారు. పుస్తకం కనపడలేదు స్వామి అన్నాడు ఆయన. ఎందుకు కనపడలేదు? నువ్వు ఫలానా సంవత్సరంలో కొనుక్కున్నటువంటి కృష్ణాస్తోత్రం ఉన్నటువంటి బృహత్రత్నాకరము అనబడేటటువంటి స్తోత్ర పుస్తకాన్ని నీ ఇంట్లో ఫలానా గదిలో ఉన్నటువంటి ఒక పాడైపోయిన ఫ్రిడ్జ్ మీద నువ్వు పెట్టుంచావు. ఆ పుస్తకంలో ఉంది కృష్ణాష్టోత్తరం ఫలానా పేజీలో, తీసి దాంతో పూజ చేయన్నారు. ఆయన లేచి కూర్చుని, ఏమిటి ఇలా వచ్చింది కల, మళ్ళీ నాకు పెరియవా కల్లో కనపడ్డారు, నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి అతను గురువాయూరు వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చి గబగబా స్టోర్ రూమ్ తీసి పాడైపోయిన ఫ్రిడ్జ్ మీద చూస్తే దుమ్ము పట్టేసి దాని మీద ఉంది బృహద్రత్నాకరం. ఆ బృహత్స్తోత్ర రత్నాకరం దాన్ని పేజీ తిప్పి చూస్తే అందులో ఉంది కృష్ణాష్టోత్తరం. అప్పటి నుంచి ఆయన కృష్ణాష్టోత్తరంతో కృష్ణుణ్ణి పూజ చేసి పరమకృష్ణ భక్తుడైన గురువాయూరు ఎప్పుడు వెడుతుండేవాడు. శంకరాచార్యులు వారికి భేదాలున్నాయా? చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి ఉంటాయా? మహానుభావుడు ఎంతమందిని ఉద్ధరించారో కాలినడకన వెళ్ళిపోతూ ఒక్క మాట చెప్తే ఇవాల్టికి పరమాచార్య స్వామి వారిని నమ్ముకున్న వారికి ఎవరికి ఏ బాధ వచ్చింది? శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి ఒక్క మాట మాట్లాడితే కొన్ని లక్షల మంది జీవితాలు గట్టెక్కాయి. అలా గట్టెక్కించిన వాడెవడో వాడు మహాలక్ష్మి కృప సంపన్నుడు, వాడు లక్ష్మీ కటాక్షాన్ని పొందినవాడు. ఆయన వాక్కు అగ్నిహోత్రమై కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చింది. ఇవాళ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు లేకపోవచ్చు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు లేకపోవచ్చు, పోతన గారు లేకపోవచ్చు. అయితేనే నా జీవితంలో ఎన్నడూ నేను ఉపన్యాసం చెప్తూ పోతన రాశాడన్న మాట నేను ఏకవచన ప్రయోగం చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయానంటే పోతన గారనడానికి కూడా నాకు అర్హత లేదు. అంతటి మహనీయుడు, 12 స్కందములను ఆంధ్రీకరించిన వారు, 5 నయా పైసలు కోరుకోకుండా ఉన్న 1 ఎకరం పొలాన్ని దున్నుకుని జీవితం గడిపి దాన్ని తీసుకెళ్లి కనీసం నేను ఈ పుస్తకం రాశానని కూడా ఎవరికీ చెప్పుకోలేదు. ఒక పెట్టెలో పెట్టి కొడుకుని పిలిచి, నాన్న నేను రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చుకున్నాను రా, రాముడు నన్ను ఉపకరణంగా స్వీకరించి భాగవతం ఆంధ్రీకరింపచేశాడు, ఈ పెట్టెలో పెడుతున్నాను నాన్న అని అక్కడ పెట్టారు. ఒకానొక వ్యాఖ్యానాన్ని బట్టి పెడితే కొడుకు రోజు దానికి పూజ చేసేవాడు పోతన గారి శరీరం వెళ్ళిపోయిన తర్వాత. ఒకానొక నాడు పెట్టెకున్న కన్నంలోంచి చెదపురుగులు కిందకి దిగుతూ కనపడ్డాయి. అమ్మ బాబోయ్, నాన్నగారు రాసిన భాగవతానికి చెదపురుగులు పడుతున్నాయని అప్పుడు ఆ పెట్టి తీసి తాళపత్ర గ్రంథాలు తీసి దాన్ని ప్రతులు రాయించారు గబగబా. అంత నిరపేక్షగా కనీసం పోతన గారు 12 స్కందాలు ఆంధ్రీకరించినందుకు ఆయన ఫలానా చోట సన్మానం చేయించుకున్నారని కానీ, ఆయనకి ఇంత క్యాష్ అవార్డు ఇచ్చారని కానీ, ఆయనకి ప్రభుత్వం ఫలానా చోటికి పిలిచి ఫలానా అవార్డు ఇచ్చిందని కానీ, ఆయనకు రాగిపత్రం ఇస్తే దాచుకున్నారని కానీ రాజులు, ఆయన ఎక్కడైనా మీరు ఆయన చరిత్రలో చదివారా? కానీ ఆయనకి పట్టిన లక్ష్మి, మొన్నటి రోజున మీతో ప్రస్తావన చేశాను, నా తల్లి కనకదుర్గమ్మ తల్లి యొక్క లక్ష్మి కమ్మె మీద ఆయన రచించుకున్నటువంటి పద్యం ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండిపోయింది. తెలుగు వాళ్ళ నాలుకల మీద పోతన గారి పద్యాలు నర్తిస్తూనే ఉంటాయి. అంత గొప్ప స్థితిని పొందినటువంటి పోతన గారా లక్ష్మీ సంపన్నుడు. పనికి మాలినటువంటి విషయాలన్నీ నీకు అక్షరాలొచ్చని రాసినటువంటి వాడా లక్ష్మీ సంపన్నుడు. ఇప్పుడు చెప్పండి, లక్ష్మి అంటే లక్ష్మ, లక్ష్మి అంటే సరస్వతీ కటాక్షం కూడానా?
లక్ష్మే సరస్వతి, ఆ లక్ష్మే పార్వతి. ఆ లక్ష్మియే పార్వతిగా ఉన్నప్పుడు మీ యందు ఏర్పడేటటువంటి ధైర్యమే, మీకు కలిగేటటువంటి ఆత్మజ్ఞానమే సాక్షాత్తు జ్ఞానప్రసూనాంబ. ఆ తల్లే ఒక్క తల్లి 3 రూపాలతో ఉంటుంది. అటువంటి మహాలక్ష్మి కటాక్షం కలగడం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవుడు కోట్లకి కోట్లకి పడగలెత్తిన వాడవడం, మీ జీవుడికి సంస్కారం ఏర్పడ్డం. ఒకానొక నాడు మీ ఇంటికి ఒక మహాపురుషుడు వస్తాడు. మీ ఇంటికి ఒక మహాపురుషుడు వస్తే నేను ఫలానా అని చెప్పుకున్నా కూడా వీధి తలుపులు వేసేస్తాం. ఎంత చిత్రమో తెలుసా అండి? ఈ మాట మనకి కాదు, తులసీదాసు గారంతటి వాడికి జరిగింది. హనుమ వెనకాల పడ్డారు నాకు రామదర్శనం చేయించమని. నీకు రామదర్శనం అవుతుంది, ఇక్కడ కూర్చుని ఉండు అని చెప్పి ఓ చోటు చూపించారు. రామలక్ష్మణులు ఇద్దరూ రాజకుమారుల వేషంలో వెళ్ళిపోతూ గుర్రాలు దిగొచ్చారు. వీళ్ళిద్దరు ఎవరో వచ్చారు, ఏమిటి రామలక్ష్మణుల కోసం చూస్తుంటే అని పో 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 అన్నారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అప్పుడు హనుమ వచ్చి అన్నారు, రామలక్ష్మణులు వచ్చారయ్యా, వాళ్ళని వెళ్ళిపోమ్మన్నావు అన్నారు. అయ్యో అయ్యో రామలక్ష్మణుల్లా రాలేదే అన్నారు. రామలక్ష్మణుల్లా వస్తారా రామలక్ష్మణులు? రామదాసు గారి బాకీ కట్టడానికి వచ్చినప్పుడే మేము రామదాసును అంటూ వచ్చారే, మేము రామదాసు దాసులం అంటూ వచ్చారే తానీషా దగ్గరికి, నీకు రామలక్ష్మణులుగా వస్తారా? ఏ రూపంలో ఎప్పుడు వస్తారో గుర్తించగలిగి ఎవడొచ్చినా రాముడేనేమో అని తొందరపడి గబుక్కుని చేతిలో నీళ్లు పోస్తే ఆనాడు నీకు లక్ష్మీ కటాక్షం, అప్పటి వరకు నీకు దర్శనం లేదన్నారు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు పర్ణశాలలో, మళ్ళీ జపం మొదలుపెట్టారు. గంధం తీస్తున్నారు రాముడు ఏ రోజు వస్తాడో అని. గంధం తీస్తుంటే చిన్న పిల్లాడి రూపంలో వచ్చారు రామలక్ష్మణులు. తాత తాత కొంచెం గంధం ఇస్తావా, తాత తాత కొంచెం గంధం ఇస్తావా అంటున్నారు. అవతల పోయింది రామలక్ష్మణుల కోసం పో పో అంటున్నారు. మళ్ళీ తోసేస్తున్నాడు రావీడని చెప్పి తులసీదాసు గారి గబగబా పంజరంలో కూర్చుని చిలక రూపంలో వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే గంధం ఇయ్యి అన్నారు. అప్పుడు గభాలను చేతులు పట్టుకుని గంధం రాశారు, రామలక్ష్మణులుగా దర్శనమై. అది లక్ష్మీ కటాక్షం అంటే. ఏది మన స్పృహలో లేక చెడిపోతున్నామో, ఏది మన స్పృహలో లేక కాలంలో మనుష్య జన్మ ఎత్తి కూడా జీవుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యలేకపోతున్నామో, మనని మనం దరిద్రులం చేసేసుకుంటున్నామో, ఆ దరిద్రులుగా మనం అయిపోతున్నటువంటి స్థితికి విరుగుడు దొరికి ఏ మార్గంలోకి మనం తిరగాలో ఆ మార్గం మన మనసులో ప్రచోదనమైతే మీకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకు లక్ష్మీ పూజ చేస్తారు. అందుకే లక్ష్మి అష్టలక్ష్ములని వేదం చెప్పలేదు, లక్ష్మి 6గురనే మనకి వేదం చెప్తోంది. శ్రీ సూక్తం పూర్తి చేస్తూ మీరు ఏమంటున్నారు? శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటూ ఆ అనువాకాన్ని మొదలుపెట్టేటప్పుడు మనం 6 లక్ష్ముల్నే చెప్తాం. అందులో చెప్పేటప్పుడు చిట్ట చివరికి వచ్చేటప్పటికి వరలక్ష్మిగా పైన ఉన్నటువంటి లక్ష్మీ విభూతులనన్నిటినీ కూడా నాకు ఆ తల్లి కృప చేస్తోంది అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు 6గురిగా ఉంటుంది లక్ష్మి. ఉన్న లక్ష్మి ఆ తల్లి అనుగ్రహం కలగడమే వరలక్ష్మిగా మీకు కృప చేయడం. అందుకే లక్ష్మీదేవిని పూజ చేస్తే వరలక్ష్మిగా పూజ చేయడమే శాస్త్రీయమైనటువంటి సంప్రదాయం. అందుకే వ్రతం చేసిన వరలక్ష్మీ వ్రతమే చేస్తాం మనం ఎక్కువ. కాబట్టి రేపటి రోజున శుక్రవారం నాడు చేసేటటువంటి అభిషేకానికి తల్లి ఎంతో సంతోషిస్తుంది. అమ్మవారి యొక్క అభిషేకం జరిగినప్పుడు స్నానశాటి అని కడతారు, ఒంటి మీద ఒక బట్ట కడతారు. పరమ భక్తితో అమ్మా నీ బిడ్డలమమ్మా, మా అదృష్టమమ్మా, శారదా నవరాత్రుల్లో వచ్చిన ఒకే ఒక్క శుక్రవారం రేపటి శుక్రవారం, మళ్ళీ వచ్చే శుక్రవారానికి నవరాత్రులు లేవు, మళ్ళీ వచ్చే సంవత్సరమే. శంకరాచార్యులు వారు కనకధార చేస్తూ అంటారు, దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దేవలోకంలో ఉండేటటువంటి ఏనుగులు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కలశాలతో తీసుకొచ్చి అమ్మవారి మీద పైకెత్తి నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లలో తడిసిపోయినటువంటి అమ్మ ఉందే, ఆ అభిషేకింపబడిన అమ్మ బట్ట తడిసి ఉండడం అంటే ఒళ్ళు చల్లబడి ఉన్నది అని గుర్తు. అటువంటి లక్ష్మీ స్వరూపాన్ని ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళకి జన్మాంతరంగా వచ్చినటువంటి వాసనా దోషం వల్ల
అసలు భగవత్పరంగా ఆలోచించడం అనేటటువంటి లక్షణం లేకుండా జీవితాన్ని నిరర్ధకం చేసుకుంటూ జీవుణ్ణి దరిద్రుణ్ణి చేసుకుంటున్నటువంటి స్థితి విరిగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరలక్ష్మిగా కటాక్షింపబడుతుంది. అందుకని రేపటి రోజున ఉదయం 7 గంటలకి ప్రపత్తి అవగానే గోపూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగేటప్పుడు దుర్గా సూక్తంతో సహా, దుర్గా సూక్తం విన్నా, దుర్గా సూక్తంతో అభిషేకం చేసినా, దుర్గా సూక్తం చదివినా ప్రమాదాలు కూడా రావు. అసలు యథార్థంగా చెప్పాలంటే ఈ దేవీ నవరాత్రుల యందు తప్పకుండా పూజింపబడవలసినటువంటి మూర్తి, తప్పకుండా ఒక్క పువ్వైనా చేతితో పడవలసిన మూర్తి కనకదుర్గమ్మ. ఇవి దుర్గా నవరాత్రులు. వసంత నవరాత్రులు జ్ఞానప్రసూన అంబికా నవరాత్రులు. ఇప్పుడు శారదా నవరాత్రులు దుర్గా నవరాత్రులు. యథార్థానికి ఈ నవరాత్రులలో ఒక్క రోజైనా శాకంభరిగా అమ్మవారిని చూడాలి, అమ్మవారికి నమస్కారం చెయ్యాలి, శాకంభరికి పూజ చెయ్యాలి. 2 తప్పకుండా దుర్గమ్మకి పూజ చేయాలి. ఈ విజయదశమికి మీ అందరూ పొంగిపోయేటట్టుగా సూర్యచంద్రుల్ని ధరించి ఇంత నవ్వుతున్నటువంటి కనకదుర్గమ్మ యొక్క మూర్తిని మీకిచ్చి పూజ చేయిస్తాం విజయదశమి నాడు. అంటే ఏది శాస్త్రీయమో, ఏది చెయ్యాలని శాస్త్రం చెప్తోందో, ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యముదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో, చెయ్యవలసిన దేశంలో చెయ్యని వాడి పట్ల మహాత్ములకు ఆగ్రహం వస్తుంది. అది వదిలిపెట్టి అక్కర్లేనివన్నీ చేయకూడదు. ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కాబట్టి విజయదశమి నాడు మనం కనకదుర్గమ్మను ఆరాధిస్తాం. రేపు శుక్రవారం కనుక తల్లికి అభిషేకం జరుగుతుంది. అభిషేకానికి యథార్థానికి మిమ్మల్ని ద్రవ్యాలు తెమ్మని అడగడానికి కారణం ఏమిటంటే ఇదే లక్ష్మీ కటాక్షం అంటే. రేపటి రోజున మీకు మహాలక్ష్మి అనుగ్రహం కల్పించాలి అంటే ఏం చెప్పాలి? శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడైతే, అమ్మా మీరు ఏది తెచ్చినా పర్వాలేదు, అభిషేకం ప్రారంభం అవ్వడానికి ముందు తిండని చెప్పాలి. ఎందుకని అది శ్రద్ధ. అయ్యో ఏడాదికి ఒక్కసారి నా తల్లి కోసం ఇవ్వాలి, నేను పరిగెత్తుకెళ్ళి ద్రవ్యం ఇవ్వాలని ఇంటి యజమానురాలు పరిగెత్తాలి. నువ్వు ఒక్కరోజు ఆవిడ కోసం పరిగెడితే నువ్వు జీవితంలో ప్రమాదాల వల్ల పరిగెత్తకుండా ఆవిడ చూస్తుంది. నువ్వు ఒక్కనాడు పరిగెత్తకపోతే, నువ్వు పరిగెత్తకుండా చూడడం ఆవిడ ఎందుకు చూడాలి? కృతజ్ఞుడవు కదా. మహాలక్ష్మి అనుగ్రహానికి నువ్వు ద్వారాలు మూసుకోలేదు. అందుకని మీరు ఏదైనా సరే తెచ్చి అభిషేకానికి ఇవ్వండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇవ్వలేకపోతే మీరేమీ బెంగ పెట్టుకోవద్దమ్మా. భగవంతుడు మనకి ఇలా అనగలిగిన శక్తినిచ్చాడుగా, ఇలా అనగలంగా, ఇలా అనడానికి ఇబ్బంది లేదుగా, ఇలా గోపూజ జరుగుతుంటే చూడ్డానికి లోటు లేదుగా, అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే కాసేపు ఇలా చూడ్డానికి లోటు లేదుగా. నీకు ఈశ్వరుడు కంటితో చూసే శక్తి ఆవిడే ఇచ్చింది. లక్ష్మీకృప, లక్ష్మీ కటాక్షం అంటే అదే. సర్వేంద్రియాణి సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాని నిరతాని సరోరుహాక్షి తద్వందనాని దురితాహరణోజ్జతాని మామేవ మాతరని శంకలయస్తు మాన్యే అంటారు శంకరాచార్యుల వారు. అందుకే ఆ తల్లి సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, ఈ ఇంద్రియములతో ఆనందం పొందడానికి మనకు అర్హతనిచ్చిన తల్లి మహాలక్ష్మి. ఆ ఇంద్రియములతో నువ్వు చూడ్డానికి సుఖం ఆవిడిస్తోంది. 365 రోజులు చూసి సుఖపడుతున్నావు. 15 నిమిషాలు 45 నిమిషాలు 1 గంట సేపో దేవీ నవరాత్రుల్లో వచ్చిన ఒకే ఒక్క శుక్రవారం నాడు అమ్మవారికి వేదమంత్రాలతో అభిషేకం జరుగుతుంటే వచ్చి ఇలా చూడ్డానికి కూడా ఇంత పంచదార నువ్వు ఇవ్వలేవు, దాని గురించి పట్టింపు లేదు. ఇన్ని పాలు నువ్వు తేలేవు, ₹1 కాసు నువ్వు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇలా కూర్చుని కళ్ళిచ్చిన అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ కళ్ళతో కనీసం ఇలా చూడలేవా? పోనీ ఆవలిస్తూ చూడు, అది కూడా చూడలేవా? ఇప్పుడు చూడలేను అని అంటే ఇచ్చిన వారు మిమ్మల్ని ఎలా లెక్క పెట్టుకోవలసి ఉంటుందో ఆలోచించండి. మీరు ఇచ్చిన వారిగా నిలబడి ఈ మాట అన్నవారి గురించి మీరు ఎలా లెక్కలోకి తీసుకుంటారు? ఇప్పుడు ఆవిడికి కోపం రాదు. మీరు ఒకవేళ అలా అనుకున్నా ఆవిడికి కోపం రాదు. ఆవిడ అలాగే ఉంచుతుంది ఇంద్రియాల శక్తిని, ఎందుకంటే తల్లి కనుక. కానీ ఇప్పుడు చెప్పండి, జీవుడు దరిద్రుడైపోయాడా, ఈశ్వర్యవంతుడయ్యాడా? ఏమయ్యాడు జీవుడు? అంతటి భాగ్యాన్ని కోల్పోయిన వాడిని దరిద్రుడంటారా, ఈశ్వర్యవంతుడంటారా? ఉన్నది
ఏవో ఒక్క పట్టు పంచ ఒక్క లాల్చీ పట్టుకుని సాయంకాలం ఉపన్యాసమే కదా అని వెళ్ళాడు. ఓసారి నాకే జరిగింది. అనపర్తిలో ఉపన్యాసం చెప్పడానికి వెడుతూ మంచి ఎండాకాలం, ఇంకా ఎంత చెమటో, అసలే నాకు చెమట ఎక్కువ. ఈ చెమటతో పంచాలాల్చి కట్టుకుని అక్కడికి వెళ్ళానంటే ఆ రోజుల్లో నేను కార్లు కూడా ఎక్కేవాడిని కాదు, నా డబ్బెట్టి నేనే టికెట్ కొనుక్కుని వెళ్ళేవాడిని. అందుకని అలా వెడితే ఇవి చెమటతో తడిసిపోతే ఇదేమిట్రా ఇలా ఉన్నాడు ఈయన కప్పు కొట్టుకుంటూ అనుకుంటారు, బాగుండదు. వాళ్ళ ఇంట్లో స్నానం ఒక్కటి చేస్తానండి అని అడిగి, అయ్యా మీరు నాకు ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వక్కర్లేదు, మీ ఇంట్లో స్నానం చేసి బట్ట మార్చుకుంటానంటే అదేంటంటే బాబు చాలా సంతోషం అన్నారు. ఎలాగో బట్టలు మార్చుకుంటాను కదా అని ఓ సంచిలో పంచ అవి అన్నీ పెట్టుకున్నాను. పెట్టుకుని బయలుదేరే ముందు ఫోన్లు హడావిడి ఏదో రావడంలో అదొక్కటే మర్చిపోయి వెళ్ళిపోయాను. సగం దూరం వెళ్ళిపోయాక గుర్తొచ్చింది, ఎవరే పంచి అవి పెట్టుకున్నది మర్చిపోయాను, పళ్ళు అవి పాపం వాళ్ళకి పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నాం అన్నీ పెట్టుకున్నాను రా, పంచి పెట్టుకున్న సంచి మర్చిపోయాను. ఏ ఒక్కటి నీకు అవసరమో ఇంటి దగ్గర 60 పంచెలు ఉండొచ్చు. అనపర్తి వెళ్ళి ఉపన్యాసం చెప్పడానికి పంచి లేదండి, రైలు ఎక్కి వచ్చేసాను, తీరా వచ్చిన తర్వాత చూశానండి పంచి లేదు నా దగ్గర, ఎలాగండి ప్యాంటు చొక్కాతో నేను ఇప్పుడు వైదిక ప్రసంగాలు చేయడం అంటే నా మనసు అంగీకరించదు అంటే ఏమిటి అర్థం? ఓ పంచాల కనీసం లాల్చి అప్పుడు కుట్టించి ఇవ్వలేకపోయినా ఓ పంచా ఉత్తరయం మీరు ఇవ్వండి అని అడిగినట్టేనా? అంటే తర్వాత పెడతారో పెట్టరో అని ఇలా అడ్వాన్స్గా పుచ్చుకుంటూ ఉంటాడా వీడు అని అనుకుంటారేమో అని మీకు బాధ ఉంటుందా లేదా? అంటే ఆ క్షణంలో మీ జీవుడు దరిద్రుడైపోయాడా లేదా? అలా అమ్మవారు ఇన్నిచ్చిన అభిషేకాన్ని చూడవయా చాలు, ఇంకేమక్కర్లేదంటే కుదరదమ్మా చాలా పనులున్నాయన్నారు అనుకోండి, చాలా సంతోషం నాన్న అంటుంది అమ్మవారు. కానీ ఇప్పుడు మీ జీవుడేమైనట్టు? భాగ్యాన్ని పోగొట్టేసుకున్నాడే, ఉన్న ఒక్క పంచా వదిలికి నలపర్తి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఏమైపోయింది? దరిద్రుడైపోతున్నాడు. ఈ దరిద్రుడైపోకుండా ఐశ్వర్యాన్ని పొందాలంటే ఏమిటి? డబ్బులు ఇంట్లోకి రావడమా, ఈశ్వర కైంకర్యంలో మీరు నిమగ్నం అవ్వడమా? ఏది మహాలక్ష్మి కృప? మహాలక్ష్మి కృప అంటే అది. ఈ నమ్మకాన్ని దేంతో చెప్తారు? పసుపుతో చెప్తారు. అందుకే ఆవిడ కాళ్ళకి పసుపు రాసుకుని ఎదురొచ్చిందండి పార్వతీదేవిలో, వెనక్కి రాని వెళ్ళిపోతాడు. ఆవు కనపడింది, లక్ష్మీదేవి అండి పాదాలకు పసుపు రాసేశాడు. కనకదుర్గమ్మ అండి ముఖమంతా పసుపు రాసేసి ఇంత బొట్టు పెట్టేస్తే అమ్మవారికి ఇక్కడ వరకు నవ్వుతూ నిలబడుతుంది. విఘ్నేశ్వరుని తీసుకురావాలి, ఇంత పసుపు ముద్ద అక్కడ ఎట్టి బొట్టు ఎడితే చాలు వినాయకుడు వచ్చేస్తాడు. ఇంట్లో పచ్చిమిరపకాయలు తన్నేశాడు. ఏమిట్రా తన్నేశామంది అమ్మ. అమ్మ పచ్చిమిరపకాయలు గిన్ని తన్నేశానమ్మా అన్నాడు. ఎత్తేసేయడే అన్నీ జాగ్రత్తగా అంది. శుక్రవారం ఏమిట్రా చప్పుడైందండి. అమ్మ పసుపు గిన్ని తన్నేశానమ్మా అంది. కింద పడిపోయిందా అంది. పడిపోయిందమ్మా అన్నాడు. చెయ్యి నీ మొహం, ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులే. శుక్రవారం పూట పసుపు గిన్ని తన్నేయడం ఏంట్రా? నా మనసు వికలమైపోయిందంట. ఏ పసుపుయే మహాలక్ష్మి, పసుపుయే పరాశక్తి. ఈ పసుపు త్రాటికి రాసి పెద్ద పెద్ద క్షేత్రాల్లో అమ్మవారి పాదాల దగ్గర పెడతారు. ఆ పసుపు తాడు అమ్మవారి దగ్గర పెట్టి శుక్రవారం నాడు ఆ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన తాటిని అక్కడ పెడితే దాని విలువెంత నువ్వు కట్టలేవు. ఒక తాటాకు సౌభాగ్య వస్తువుగా ఎలా విలువ కట్టబడలేదో ఒక గొప్ప క్షేత్రం నుంచి. అందుకే వెంకటాచలంలో తల్లి సాక్షాత్తు మహాలక్ష్మి కనుక పద్మావతి అమ్మవారి పాదాల దగ్గర నుంచి పట్టుకొచ్చాం పసుపు తాళ్ళు. రేపు పూజ చేసుకునే వాళ్ళకి ఆ పసుపు తాడు బహూకరిస్తారు కుంకుమార్చనలో. ఆ పసుపు తాడు అక్కడ పెట్టి పూజ చేసి ఆ పసుపు తాడు చేతికి కట్టుకోండి, మంగళసూత్రానికి కట్టుకోండి, ఎక్కడ కట్టుకోండి. ఇప్పుడు ఆ త్రాటి ద్వారా తాడు ఏం చేస్తుందండి? కట్టినా తాడే, విప్పినా తాడే కదా. ఆ తాడు కట్టుకుంటే ఏమవుతుంది? మిమ్మల్ని లక్ష్మి కట్టుకుంటుంది. అంతే మార్గం. అందులో పెట్టి తెచ్చాం. ఇప్పుడు నా ఉపన్యాస శక్తిని ఇందులో పెట్టి మీకు ఇచ్చింది అమ్మవారు, ఇందులో పెట్టి మీకు ఇచ్చింది కదా. ఇందులో పెట్టి నన్ను ఇక్కడ కూర్చోబెడితే మీరు అనుభవించారు ఆ ఉపన్యాసాన్ని. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని ఇందులో పెట్టి మీకు ఇస్తుంది, ఓ పసుపు తాటిలో పెట్టి మీకు ఇస్తుంది. ఇప్పుడంటే బంగారు మంగళసూత్రాలు వేసుకుంటున్నాం, కానీ పూర్వం తాటాకు కట్టినటువంటి పసుపు తాడే. అదే మంగళసూత్రం అంటే పసుపు తాడే. పసుపు తగులుతూ ఉండి తీరాలి అంతే. ఇంకా కాబట్టి రేపటి రోజున వరలక్ష్మి మూర్తిని అందున పూర్ణ కలశంతో శృంగగిరి వారు ఒకానొక గ్రంథంలో వేశారు. అత్యద్భుతమైన వరలక్ష్మి స్వరూపం పూర్ణ కలశంతో, పరాశక్తి స్వరూపంగా తల దగ్గర పూర్ణ కలశాన్ని బ్యాక్డ్రాప్లో పెట్టి అమ్మవారిని వరలక్ష్మి స్వరూపంగా ముద్రణ చేశారు. దాన్ని మీకోసమని రేపటి రోజున పూజ చేసేటప్పుడు ఆ మూర్తిని మీకు ఇస్తారు.
ఆ మూర్తిని వెంకటాచలం నుంచి వచ్చిన పసుపు తాళ్లతో అమ్మవారు అభిషేకం చేసుకుని ఉండగా చక్కగా ఇక్కడ మీరు కుంకుమార్చనలు చేస్తారు. అది మహాలక్ష్మి అనుగ్రహానికి హేతువు. 300 పాసులే ఇచ్చారండి మాకు దొరకలేదంటే కూర్చుని చూసినా లక్ష్మీ కటాక్షం అని నేను చెప్తున్నాను కదా. కాబట్టి దేనికి బెంగ? నేను రోజు కుంకుమార్చన మీతో కూర్చుని చేస్తున్నానా? ఇన్ని చెప్తున్నామండి. మరి అప్పుడు నేను కూర్చోవాలిగా ఏదో మూల. చూస్తే చాలు. మీ అందరూ చేసుకుంటే ఇన్ని రూపాలతో జగన్మాత పూజ చేసుకోవడానికి నేను 4 మంచి మాటలు చెప్పి మీ అందరూ చక్కగా కూర్చుని చూస్తే అంటే నేను రోజు అందుకే ఒక్కసారి ఇలా తిరుగుతాను. నా తల్లి, నా పరాశక్తి, నేను నమ్ముకున్న అమ్మ ఇన్ని ముఖాలతో ఇన్ని చేతులతో మా అమ్మ పూజ చేస్తోంది. సహస్రాక్షి సహస్రపాత్, ఇన్ని పళ్ళేలు మా అమ్మ, ఇన్ని మూర్తులు మా అమ్మ, ఇంతమంది తల్లులు మా అమ్మ, ఇన్ని చేతులు మా అమ్మవి. అమ్మా నిన్ను ఇంత పెద్ద సభాస్వరూపంగా చూస్తున్నాను, అమ్మా నీకు నమస్కారం అనుకుని సభకి నమస్కారం చేసి వెళ్ళి అక్కడ కూర్చుంటాను. మీరు అలా కూర్చుంటే ఏం దోషమా? అభిషేకం చూస్తే దోషమా? అది కదా మహాలక్ష్మీ కృపకి పాత్రులు కావడం అంటే. కాబట్టి రేపు చక్కగా మనం ఉదయం అందరం వచ్చి మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు అవుదాం. మీరు తేగలిగితే తెండి, తేకపోతే దాని గురించి బెంగ ఎంత మాత్రం లేదు. హాయిగా వచ్చి కూర్చుని భక్తితో చూడండి. ఇలా 2 చేతులతో నమస్కారం చేయండి. ఆయన ఏమీ అనుకోకపోతే ఈ సభలో ఒకవేళ ఉండి ఉంటే నేను ఒక మాట చెప్తా. నేను ఆయన కనపడితే దిగ్గున అయిపోతుంటాను. మనకి మనుష్య జన్మలో ఒక పెద్ద అదృష్టం ఉంది. మనం ఏమీ చేయకపోయినా 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలని మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టేశామనడానికి గుర్తేమిటో తెలుసా? ఈ 2 చేతులు ఇలా కలిపి తల ఇలా పెట్టి ఇలా వంచితే చాలు. అమ్మవారుట బెంగ పెట్టేసుకుంటుందట, అమ్మో నా దగ్గరికి వచ్చి వంగిపోయాడని. దీని గురించి పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఏకంగా ఒక శ్లోకమే చేశారు. తం లజ్జసే కదయకోయుదార భావ అన్నారు ఆయన. అలా ఎవరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారో వాడికి ఇక్కడ సమస్తమైన ఐశ్వర్యం ఇచ్చి 3 తరాలు చూసే అదృష్టం ఇచ్చి తేలికగా శరీరం నుంచి విడిపోయేటటువంటి మరణం ఇచ్చి అయ్యవారు వచ్చి చెయ్యి పట్టి పైకెత్తి పుష్పక విమానంలో తన పక్కన కూర్చోపెట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే తన లోకానికి అమ్మవారు ఓ పక్కకి నిలబడి అసలే ఎర్రగా ఉండ తల్లి ఇంకా ఎర్ర పడిపోయి సిగ్గుతో పక్కకి తిరిగి నిలబడితే అమ్మ కనపడదేమిటని భక్తుడు వెతుక్కుంటుంటే ఏమి లక్ష్మి అలా అటువైపు తిరిగిపోయావు ఇలా రా అంటే అమ్మ ఎర్రటి మొహంతో ఇటు తిరిగితే ఎందుకంత సిగ్గుపడుతున్నావు అని నారాయణమూర్తి అడిగితే ఏం చెప్పమంటారు? వీడి జీవితంలో నిజాయితీగా ఇలా నమస్కారం చేశాడు, వీడికి ఏమి ఇవ్వగలిగాను? వాడు ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూసే శక్తినిచ్చాను, తేలికగా విడగొట్టాను, మీరు చెయ్యిచ్చి తీసుకెళ్లే భాగ్యం ఇచ్చాను, మీ తొడ మీద కూర్చోపెట్టాను. వాడు ఇలా అన్నాడు, కానీ నేను వాడికి ఇంతకన్నా ఏమీ ఇవ్వలేకపోయానని సిగ్గుపడి పక్కకెళ్ళానంటుంది. అలా అనగలిగిన చేతులు, ఇలా అనగలిగిన తల ఈశ్వరుడు నీకు ఇచ్చాడుగా, ఇలా కూడా అనలేవా? అప్పుడు జీవుడు దరిద్రుడైపోతాడు లక్ష్మీ కటాక్షం లేక కదా. ఇలా నువ్వు ఎన్ని మాటలు అన్నావో అన్ని మాటలు నువ్వు అదృష్టవంతుడివి. మహానుభావుడు విరాట పర్వంలో పొంగిపోయాడంతే అర్జునుడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. ఒక్కొక్కడిని చూపిస్తూ గురువుల్ని ఒక్కొక్కరిని చూపించి ఇలా నమస్కారం చేస్తూ అర్జునుడు గాంధీవం పట్టుకుని పరవశించిపోయాడు. ఒక్కొక్కరి గురించి చెప్తూ అంతటివాడు ఇంతటివాడు అంటూ కనక గోవృష సాంద్రకాంతి కలిత పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు అని ఒక్కొక్క మహానుభావుడి గురించి చెప్తూ ఇలా నమస్కారం చేసి భీష్మ ద్రోణులిద్దరికీ నమస్కార బాణాలు వేసి వెళ్ళిపోతుంటే చూసావా ఆ అర్జునుడి యొక్క మర్యాద. ఇన్నాళ్ల తర్వాత మనం కనపడ్డామని వీరోచితంగా క్షత్రియ ధర్మంతో మనకి నమస్కార బాణాలు వేసి వెడుతున్నాడు అని కురుక్షేత్రంలో కూడా ధర్మరాజు కాలినడకన వెళ్ళి భీష్ముడికి నమస్కారం చేస్తే పనికిమాలిన వాడు సిగ్గు లేకుండా చెప్పులు ఇప్పి నడిచొస్తున్నాడు యుద్ధభూమిలో, ఎంత పిరికెత్తిపోయాడో అన్నారు శత్రువులు. భీష్ముడికి ఇలా నమస్కారం చేసి, తాత నువ్వు పెట్టిన భిక్ష, నువ్వు పెంచిన శరీరం, తాత నీ ఆశీర్వచనం వల్లే మాకు విజయం కలగాలిలే అన్నాడు. విజయీ భవ అన్నాడు భీష్ముడు. అని నువ్వు ఇలా వచ్చి ఉండి ఉండకపోతే నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాణ్ణి రామనవడా అన్నాడు.
భీష్ముడి ముందు ఇలా ధర్మరాజు గారు అనడమే పాండవుల విజయానికి హేతువు. ఒక్కసారి దేశకాలాదులు కలిసి వచ్చినప్పుడు ఇలా అనడమే మహాలక్ష్మి కృపకు పాత్రులు కావడం. అది లక్ష్మీ కటాక్షం అంటే. ఆ కటాక్షం మనం వెంపర్లాడాలి. అబ్బబ్బా ఎప్పుడు తెల్లవారుతుంది, ఇంకా తెల్లవారదేమి అని కంగారు పడాలి మనం కదా. కాబట్టి రేపటి రోజున మనం అటువంటి అదృష్టాన్ని చక్కగా అనుభవిద్దాం. నేను ఈ మాట ఎందుకన్నానంటే వారు ఇక్కడ సభలో ఉన్నారేమో నాకు తెలీదు. పరమభక్తుడు, ఆయన ముఖం చూస్తే నాకు నిజంగా ఎంత జాలేస్తుందో. పాపం నేను ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వస్తుంటారు, అయ్యప్ప స్వామి గుడి దగ్గర అక్కడ నాకు కనపడుతుంటారు. ఆయన నన్ను చూసినప్పుడు ముఖం సిగ్గుతో నిలబడిపోతారు ఇలా ఇలా అని. ఆయనకి ఇక్కడ వరకు చేతులు ఉండవు, చిన్ని చిన్ని ముక్కలు వేలాడుతుంటాయి. అందరూ నా కాళ్ళకి నమస్కారం పెడుతుంటే, నాకు ఇలా నమస్కారం పెడుతుంటే పాపం పిచ్చి ఆయనకి నా ఉపన్యాసాలు విని నా మీద భక్తి పెంచుకున్నారులా ఉంది. ఆయనకి నాకు నమస్కారం చెయ్యాలని కోరిక. నాకు ఎదురొస్తారు, ఎదురొచ్చి నిలబడతారు, కానీ పాపం చేతులేవి, ఆయన ఇలా అనలేరు. అందుకని ఇలా అనకుండా నించుంటే నేనేమైనా అనుకుంటానేమో అనుకుంటారులా ఉంది. ఆయన నన్ను ఇలా చూసి మొహం ఇలా పెట్టుకుని ఇలా పక్కకి తిరుగుతారు. నేను ఆయన కనపడినప్పుడు ఎంత బాధపడతానో. నాకు మొన్న వారు ఇక్కడ కనపడ్డారు, కనపడితే నేను ఆగి అయ్యా బాగున్నారా మీరు అని అడిగి వెళ్ళిపోయాను. నేను ఆ రోజు కారు ఎక్కాను, కానీ దొరగారితో ఈశ్వర నాకు 2 చేతులు ఇస్తే వాటి విలువ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది, ఉన్నాయి కాబట్టి ఇలా అనగలను, లేక అనాలనిపించినా అనలేక ఆయన ఎంత బాధపడుతున్నాడు. అందరూ గబగబా ఇలా అంటారు నాకు, ఆయన అలా అనలేరు. పాపం నేల మీద పడదామని ఉంటుందేమో, కానీ అలా గబుక్కుని పడడానికి ఆంచుకోవడానికి చేతులు లేవు. అలా పడిపోతే ఎవరైనా తొక్కేస్తే ఉండండి అనడానికి చేయలేదు. పాపం గభాలను లేవడానికి మళ్ళీ 2 చేతుల ఊతం లేదు. అందుకని కాళ్ళ మీద పడలేక, నమస్కారం చేయలేక, అలాగని దూరంగా ఉండలేక నాకు దగ్గరగా వచ్చి ఆయన ముఖంలో కనపడే భావం చూసినప్పుడు నేను కదిలిపోతుంటాను. ఇవి ఇచ్చినందుకు ఇలా అననివాడు దరిద్రుడవుతున్న జీవుడు కదండి, నాకు అక్కర్లేదు. ఆవిడకి అనలేకపోతే ఇంకెందుకు ఆ చేతులు, దిక్కుమాలిన చేతులు. అందుకని కదా ప్రహ్లాదుడు తిట్టాడు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత భస్త్రికాక అని. ఈశ్వరుడికి సేవ చేయడానికి పనికి రాకపోతే ఇంకెందుకండి శరీరం, జీవుడు దరిద్రుడైపోతున్నాడు. అది మహాలక్ష్మి కృప. ఆవిడికి ఇలా అనడం, ఆవిడ అభిషేకం చూడడం, చెంచాడు పంచదార వేయడం, పూజ చేయడం, పసుపు తాడు పట్ల గౌరవం ప్రకటించడం, బొట్టును చూస్తే గౌరవించడం, ఇది లక్ష్మీ కటాక్షం. ఆ కటాక్షానికి హేతువు రేపటి రోజు జరగబోయే అభిషేకం. కాబట్టి ఇంతకన్నా ఇవాళ నేను ఇప్పటికే కొంచెం సమయాన్ని దాటిపోయాను. కాబట్టి రేపు మనం ఉదయం తప్పకుండా చక్కగా మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది రేపటి రోజున మీరందరూ వరలక్ష్మిని పూజించి మనం ధన్యులమవుదాం. ఇప్పుడు అమ్మవారు వాహనం మీద చక్కగా విహారానికి వస్తుంది. ఆ తల్లి ఊరిరిగింపుగా రావడం అంటే, అయ్యో పాపం టైం అయిపోయిందని ఉపన్యాసం అయిపోగానే వెళ్ళిపోతాడు వాడు ఉండడు రాజోపచారాలు అయ్యే వరకు దర్బార్లో. అందుకని వాడిని నేనే చూస్తానని ఆవిడే బయటకు వస్తుంది. ఆవిడ వచ్చే లోపల కూడా పారిపోకూడదు, కనీసం అప్పుడైనా నిలబడాలి కదా. అందుకని ఆవిడ బయటికి వస్తోంది వాహనం మీద అంటే అది వినయం. అంటే చక్కగా మనం ఇప్పుడు ఆ వాహనం మీద వచ్చేటప్పుడు ఆ తల్లికి నమస్కారం చేస్తూ నిలబడదాం.